బ్యాంకింగ్ సెక్టర్ పెట్టారు. బ్యాంకింగ్ సెక్టర్స్లో దే విల్ నాట్ డీల్ విత్ ద కస్టమర్స్ కానీ ప్రొడక్షన్ ఆర్డర్స్, పర్చేస్ ఆర్డర్స్ దాంతో డీల్ చేయరు. బ్యాంకింగ్ సెక్టర్ ఆల్వేస్ డీల్స్ విత్ ద పేమెంట్స్, ఎంప్లాయీస్ పేమెంట్స్, ట్రావెల్స్, ఎక్స్పెన్సెస్ వీటితో డీల్ చేస్తారు. సో అలా బ్లైండ్గా, సో నేను చూసిన మిస్టేక్ ఏంటంటే లాస్ట్ క్యాండిడేట్స్ దే విల్ కీప్ ద బ్యాంకింగ్ లైక్ ఐసిఐసి బ్యాంకింగ్ అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా పెడతారు. ఏదో ఒక బ్యాంకింగ్ సెక్టర్ పెట్టి ఐఎమ్ గెట్టింగ్ పర్చేస్ ఆర్డర్స్ అంటారు. సో బ్యాంక్తో పర్చేస్ ఆర్డర్కి అసలు ఏం సంబంధం? ప్రొడక్షన్ ఆర్డర్స్కి, పర్చేస్ ఆర్డర్కి, కస్టమర్స్కి ఏం సంబంధం? విల్ నాట్ ఆర్డర్ సంథింగ్ ఫ్రమ్ బ్యాంక్ కదా. ఆల్వేస్ బ్యాంక్ దే విల్ డీల్ విత్ మోస్ట్ ఆఫ్ ద 99% దే విల్ డీల్ విత్ ద ఎస్ఎఫ్టిపి సినారియోస్ ఓన్లీ. ఒక ఫైల్ వస్తుంది, ఇన్వాయిస్ ఫైల్ వస్తుంది, అది వేరే సర్వర్లో ప్లేస్ చేస్తాం, వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటారు. అలా మనం డీల్ చేయాల్సి వస్తుంది. సో టేక్ ద రెజ్యూమే, గో త్రూ ద రెజ్యూమే, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెక్ చేసుకోండి. సో మీకు తెలియని పాయింట్ ఉంటే రిమూవ్ చేసేయండి, పర్లేదు. సో ఇన్ కేస్ అదే పాయింట్ ఇంటర్వ్యూలో అడిగితే, సో అట్లీస్ట్ మీకు ఐడియా ఉంటే ఐ డోంట్ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ బట్ ఐ హ్యావ్ సమ్ లెర్నింగ్ నాలెడ్జ్ యాజ్ పార్ట్ ఆఫ్ మై లెర్నింగ్ అని చెప్పేసి యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్ వన్. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ చాలా ఇంపార్టెంట్. సో సెల్ఫ్, ఎవరైనా ఒక క్యాండిడేట్ని తీసుకోవాలా లేదా అని 50% డిసైడ్ అయ్యేది మీ సెల్ఫ్ ఇంట్రో దగ్గర, తర్వాత వన్ ఎండ్ టు ఎండ్ ఇంటర్ఫేస్ దగ్గర. ఆ 2 క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతారు. ఆ 2 క్వశ్చన్స్ దగ్గర అర్థమైపోతుంది ద వే యూ కమ్యూనికేట్, ద వే యూ మీ గురించి మీరు చెప్పుకోవాలి. మీరు చేసిందే సార్ మీరు. చెప్పారా సార్ మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్? మాకు ఒక ఐడియా ఉంది. నాదే, అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఇట్స్ ఓకే మీ సార్. సేమ్ సార్ యాజ్ మీ, ఎన్ని మినిట్స్ ఉంటుంది సార్? యాక్చువల్లీ ఎన్ని మినిట్స్ చెప్పొచ్చు మనం యాక్చువల్లీ? that depends. You can say in 1 month, sorry, 1 month అంటే 1 minute, 2 minutes, 3 minutes, డిపెండ్స్ అనమాట. సో వాళ్ళు అడిగే దాన్ని బట్టి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు జస్ట్ మీ ఎక్స్పీరియన్స్, మీ ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఏ ప్రాజెక్ట్ పనిచేస్తున్నారు చెప్తే సరిపోతుంది. సమ్ పీపుల్ విల్ ఆస్క్ యూ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ యువర్ వేర్ యూ హ్యావ్ వర్క్డ్, వాట్ ఈస్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అడుగుతారు. అప్పుడు ఒక 5 minutes 3 minutes పడుతుంది మనకి. ఎందుకంటే సో ఫస్ట్ మన గురించి చెప్పుకుంటాం, తర్వాత ఎక్కడ పనిచేసామో, ఏ కంపెనీస్ పనిచేసామో చెప్తాం, తర్వాత మన కరెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్తాం, దాని తర్వాత కమింగ్ టు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. కరెంట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అండ్ సపోర్ట్ ఉంటే ఫస్ట్ డెవలప్మెంట్ రోల్స్ చెప్తాం. నాకు ఎఫ్ఎస్టీ వస్తుంది, బేస్డ్ ఆన్ ఎఫ్ఎస్టీ ఐ విల్ అనలైజ్ అండ్ ప్రిపేర్ అండ్ డాక్యుమెంట్ కాల్ టీఎస్టీ. ఐ విల్ డెవలప్ ద ఆబ్జెక్ట్స్, ఐ విల్ సెండ్ ఫర్ ద కోడ్ రివ్యూ. వాళ్ళు అప్రూవ్ చేసాక క్వాలిటీకి మూవ్ చేస్తాను, ఎస్ఐటి టెస్టింగ్, యూఐటి టెస్టింగ్. దానికి ముందు డెవలప్మెంట్లో మనకి యూనిట్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్. సో అదంతా అప్రూవ్ అయ్యాక ప్రొడక్షన్కి పంపిస్తాం, విచ్ ఈస్ ఎ గో లైవ్. అక్కడ హైపర్ కేర్ యాక్టివిటీస్ చేస్తాం. వీ విల్ మానిటర్ ద ఇంటర్ఫేస్ ఎక్స్ప్లిసిట్లీ. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్ వీ విల్ రిజాల్వ్ అకార్డింగ్లీ అండ్ వీ విల్ క్రియేట్ ఏ జీరా టికెట్ అండ్ విల్ మెయింటైన్ ఆల్ ది స్టెప్స్ ఇన్ వన్ షీట్. దట్ షీట్ ఈస్ కాల్డ్ ద కట్ ఓవర్ యాక్టివిటీ షీట్. అక్కడ మనం మెయింటైన్ చేసుకుంటాం. దీస్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అదే సపోర్ట్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి, సో మీరు ఏం చేస్తాం సపోర్ట్ ప్రాజెక్ట్లో, మనం ఏం చేయం. సపోర్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద సెన్స్, మీరు ఒక రోజు చేసే పని 365 days చేస్తూ ఉంటారు. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే కొత్తగా ఏం చేయరు. ఉన్న ఇంటర్ఫేసెస్ని మోనిటర్ చేస్తారు, మోనిటర్ చేసి రిపోర్ట్ చేస్తారు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్ ఉంటే. దట్ ఈస్ ద సపోర్ట్ ప్రాజెక్ట్ అనమాట. అంటే వేరే వాళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ని, వేరే వాళ్ళు డెవలప్ చేసిన ఇంటర్ఫేసెస్ని ప్రొడక్షన్ మూవ్ చేశాక మీరు మీరు సపోర్ట్ చేస్తారనమాట. ఓకే, దట్ ఈస్ ద సపోర్ట్ ప్రాజెక్ట్. సో ఈ 2 క్వశ్చన్స్ దగ్గర ద వే యూ కమ్యూనికేట్, ద వే యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్ దగ్గర అర్థమైపోతుంది వీడు నేర్చుకొని వచ్చాడా లేదంటే జెన్యున్ క్యాండిడేట్ అని. ఎందుకంటే మీ గురించి మీరు సరిగ్గా చెప్పుకోలేకపోతే రేపు వాళ్ళ పని ఏం చేస్తారు? సో యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెంట్ ఆన్ వాట్ యూ హ్యావ్ వర్క్డ్, వాట్ యూ హ్యావ్ లెర్న్డ్. మీ గురించి మీరు సరిగ్గా, ఓకే నేను ఎక్కడ పనిచేశాను, లేదు లేదు నేను ఎక్కడ పనిచేశాను, సో ఐ వర్క్డ్ ఆన్ ఎస్ఎఫ్టిపి అంటారు. ఆడ ఎస్ఎఫ్టిపి గురించి అడగగానే ఐ డోంట్ నో ఎస్ఎఫ్టిపి అంటారు. సో మీకు ఏదైతే వచ్చో అదే పెట్టుకోండి, మీరు ఏదైతే నేర్చుకున్నారో అదే పెట్టుకోండి. సో తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేదంటే ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ వన్, ఐ డెంట్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఆన్ దిస్ వన్. ఛాన్స్ వస్తే వర్క్ చేస్తాను. 1 సెకండ్. ఓకే అని చెప్పండి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, దీస్ 2 క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతారు. ఎందుకంటే మన గురించి, మనం ఇన్ని సంవత్సరాలు పనిచేసిన దాని గురించి వాళ్ళు అడుగుతున్నారు, వేరే వాళ్ళ గురించి మనం చెప్పట్లేదు. కాబట్టి ఆ 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి బిఫోర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్. ఓకే, అండ్ సో దట్స్ ఇట్.
Let me share my screen. Okay, so let us see a న్యూ టాపిక్ టుడే. ట్రాన్స్పోర్ట్స్. మనం ఏం దీన్ని ప్రాక్టీస్ చేయము, జస్ట్ మీరు వింటే సరిపోతుంది. అసలు ట్రాన్స్పోర్ట్స్ అంటే వై ద ట్రాన్స్పోర్ట్స్ విల్ కమింగ్ టు పిక్చర్. సో ఇన్ని ఇంటర్ఫేసెస్ చేసాం, ఇన్ని రోజులు మనం ప్రాక్టీస్ చేసాం. అసలు ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైనింగ్స్ లో ఇన్ని నెలలు మీరు ఏం చేశారంటే యూ డెవలప్డ్ అండ్ యూ వర్క్డ్ అండ్ మీరు చాలా చేశారు. కానీ రియల్ టైంలో మీకు ఒక సిస్టమ్ ఉండదు. యూ హ్యావ్ మల్టిపుల్ సిస్టమ్స్. దే హ్యావ్ క్వాలిటీ, ప్రొడక్షన్. ఇలా మీకు 3 సిస్టమ్స్ ఉంటాయి. కొన్ని కేసెస్‌లో ఇన్ సమ్ కేసెస్ దే విల్ హ్యావ్ సమ్ ప్రీ ప్రొడ్ అని ఇంకో సిస్టమ్ ఉంటుంది. ఓకే. సో దీస్ ఆర్ ద సిస్టమ్స్. రియల్ టైమ్‌లో ఈ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. సో రియల్ టైమ్‌కి వెళ్ళంగానే మీకు కాక్పిట్ యాక్సెస్ ఇవ్వరు. మీరు ఇన్‌స్టెన్సెస్‌లోకెళ్ళి సిపిఐ లాగిన్ చేయరు. దే విల్ గివ్ డైరెక్ట్‌లీ ద ఇంటిగ్రేషన్ స్యూట్. సో మీకు డైరెక్ట్‌గా ఇంటిగ్రేషన్ స్యూటే ఇస్తారన్నమాట. సో ఈ లింక్ ఇచ్చేస్తారు. దీన్ని బుక్ మార్క్ చేసుకుంటారు. ఓకే. ఎస్ఏపి డెవ్ అని, సిపిఐ డెవ్ అని, సిపిఐ క్యూఏ అని ఇలా బుక్ మార్క్ చేసుకుంటారన్నమాట. ఓకే. సో బేసిక్‌గా మనకి 4 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి రియల్ టైమ్‌లో. దట్ కుడ్ బి 3, దట్ కుడ్ బి 4, కొన్ని కేసెస్‌లో 2 ఉండొచ్చు. ఓకే. దట్ డిపెండ్స్ అపాన్ అన్నమాట. ద ల్యాండ్‌స్కేప్ బడ్జెట్ బట్టి, వాళ్ళ బడ్జెట్ బట్టి వాళ్ళు 2 తీసుకోవాలా, 3 తీసుకోవాలా. సో దీస్ ఆర్ కాల్డ్ ద సబ్ అకౌంట్. ఈచ్ డెవ్ ఎన్విరాన్మెంట్ ఈస్ ఏ సబ్ అకౌంట్ అన్నమాట. ఇదొక సబ్ అకౌంట్, ఇదొక సబ్ అకౌంట్, ఇదొక సబ్ అకౌంట్. మనం ఎప్పుడైతే ఎస్ఏపి దగ్గర ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటామో, నాకు ఎస్ఏపి సిపిఐ కావాలి, నా ల్యాండ్స్కేప్ లో నా ఆర్గనైజేషన్ లో వాడుకోవడానికి మీ సిపిఐ అకౌంట్ కావాలన్నప్పుడు వాళ్ళకి మనకు అకౌంట్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఏ గ్లోబల్ అకౌంట్. సో మన మన పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు. సో దాన్ని మనం గ్లోబల్ అకౌంట్ అంటాం. లెట్స్ ఇప్పుడు డ్రైవ్ ఉంది. డ్రైవ్ లో మల్టిపుల్ ఫోల్డర్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. కానీ ఆ మల్టిపుల్ డ్రైవ్స్ ఫోల్డర్ మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ జీమెయిల్ అకౌంట్ ఉండాలి. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నథింగ్ బట్ ఏ గ్లోబల్ అకౌంట్. ఆ డ్రైవ్ ఫోల్డర్ లో మనకి ఫొటోస్ డ్రైవ్స్ ఎలానో దోస్ ఆర్ కాల్డ్ ద సబ్ అకౌంట్స్. సేమ్ వే మనకు ఒక అకౌంట్ ఇచ్చాక దీంట్లో నెంబర్ ఆఫ్ సబ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆల్వేస్ ద కార్డినాలిటీ విల్ బి వన్ గ్లోబల్ అకౌంట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సబ్ అకౌంట్స్. మోస్ట్లీ 2 కానీ 3 కానీ 4 కానీ ఉండొచ్చు. సో రియల్ టైంలో మనకి డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అని మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు వరకు మనం చేసింది ఒక ఎన్విరాన్మెంట్ లోనే. రేపు మీకు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే డెవ్ ఎన్విరాన్మెంట్ లో డెవలప్ చేస్తారు. ఓకే. డెవ్ ఎన్విరాన్మెంట్ లో యూ డెవలప్ ఎనీథింగ్. సో హియర్ యూ విల్ డూ యూనిట్ టెస్టింగ్ అండ్ ఎఫ్యూటీ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తారు. ఇక్కడ నుంచి మీరు క్వాలిటీలోకి వెళ్ళంగానే ఎస్ఐటి టెస్టింగ్ అండ్ యూఐటి టెస్టింగ్ చేస్తారు. మరి ఇక్కడ ఆబ్జెక్ట్స్ క్వాలిటీకి రావాలి. సో మళ్ళీ ఇక్కడ డెవలప్ చేసిన సేమ్ ఇంటర్ఫేస్ క్వాలిటీ ఓపెన్ చేసి డిస్కవర్ డిజైన్ సెక్షన్ లోకి వెళ్ళి క్రియేట్ అండ్ ఐప్లో చేస్తామో నో, వీ విల్ నాట్ టచ్ ఎనీథింగ్, వీ విల్ నాట్ క్రియేట్ ఎనీథింగ్ అనమాట. క్వాలిటీలో కానీ, ప్రీ ప్రొడక్షన్ లో కానీ, ప్రొడక్షన్ లో కానీ మనం ఏ చేంజెస్ చెయ్యము. ఎందుకంటే దోస్ ఆర్ ద టెస్టింగ్ అకౌంట్స్. దిస్ ఈస్ ద ప్రొడక్షన్ అకౌంట్, దిస్ ఈస్ ద టెస్టింగ్ అకౌంట్. సో దిస్ ఈస్ ద డెవలప్మెంట్ అని క్లియర్ గా డెవలప్మెంట్ అని పేరు ఉంది. ఎందుకుంది? వాట్ ఎవర్ యూ డెవలప్ సంథింగ్, వాట్ ఎవర్ యూ డూ ద చేంజెస్, ఆల్వేస్ యూ నీడ్ టు డూ ఇన్ ద డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అక్కడ నుంచి మనం క్వాలిటీకి, ప్రీ ప్రొడక్షన్ కి, ప్రొడక్షన్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తాం అనమాట. దట్స్ వేర్ ట్రాన్స్పోర్ట్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్స్. సో వాట్ ఎవర్ యూ డెవలప్ హియర్, you will transport to quality. You will not again create a new one. You will transport to quality అన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఎక్స్టర్నలైజ్ పారామీటర్స్ చేస్తాం కాబట్టి we will update with the help of configure ఆప్షన్. సో బట్ ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి? అసలు ఈ ట్రాన్స్పోర్ట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ కామన్ గా అందరు యూజ్ చేసేది ఫైల్ ట్రాన్స్పోర్ట్స్. ఓకే. అందరూ కామన్ గా యూజ్ చేసేది ఫైల్ ట్రాన్స్పోర్ట్స్ అన్నమాట. ఫైల్ ట్రాన్స్పోర్ట్స్ అంటే డెవలప్మెంట్ లో ఉన్న డెవలప్మెంట్ లో మొత్తం అయిపోయాక అక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ టెనెంట్ ఎక్స్పైర్ అయిపోతుంది. మీరు ఏం చేస్తున్నారు? డౌన్లోడ్ చేసుకొని వేరే టెనెంట్ లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో సేమ్ వే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ లో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సేమ్ దాన్ని మనం ఫైల్ ట్రాన్స్పోర్ట్ అంటాం. సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఓకే. మనం అక్కడ ఇంపోర్ట్ చేసుకొని అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. దోస్ ఆర్ కాల్డ్ ద ఫైల్ ట్రాన్స్పోర్ట్స్. ఆల్వేస్ మీరు చేసేటప్పుడు లెట్స్ సే
If I go here, if I go to any of the package, లెట్స్ సే ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ అంతా అయిపోయింది. సో అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు క్వాలిటీకి మూవ్ చేయాలి. సో బేసిక్గా క్వాలిటీకి మూవ్ చేయాలి అంటే యూనిట్ టు ట్రాన్స్పోర్ట్ దిస్ పర్టికులర్ ఐఫ్లో. ఈ పర్టికులర్ ఐఫ్లోని మీరు ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు చూస్తే యూ హ్యావ్ ఆప్షన్ కాల్ డౌన్లోడ్. ఎప్పుడైతే మీ ఐఫ్లో డ్రాఫ్ట్ వర్షన్లో ఉంటుందో దాని అర్థం ఏంటి అంటే, సో యూ విల్ నాట్ డౌన్లోడ్ ద డ్రాఫ్ట్ వర్షన్. దీని ముందు ఒక ప్రీవియస్ వర్షన్ ఉంటుంది. సో ఇఫ్ ఐ క్లిక్ దిస్ వన్, దీని ముందు ఒక ప్రీవియస్ వర్షన్ ఉంటుంది. దిస్ వర్షన్ విల్ బి డౌన్లోడెడ్ అనమాట. సో ఆల్వేస్ యూ కాంట్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్ ఆర్ యూ కాంట్ ఏబుల్ టు డౌన్లోడ్ ద డ్రాఫ్ట్ వర్షన్. అందుకే సో మీరు ఎప్పుడైనా చేంజెస్ చేసేటప్పుడు ఆల్వేస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సేవ్ యాజ్ ఎ వర్షన్. అలా వదిలేకుండా ఆ ఇంపార్టెంట్ చేంజెస్ సేవ్ యాజ్ వర్షన్ చేసుకోండి. సో దట్ ఆ వర్షన్ పని చేయట్లేదు అంటే యూ కెన్ ఈజీలీ రివర్ట్ బ్యాక్ టు ద ప్రీవియస్ వర్షన్. ఆ ప్రీవియస్ వర్షన్. సో లేదు నేను ప్రతి చేంజ్ సేవ్ చేసి డ్రాఫ్ట్ పెడతాను, రేపు వచ్చి మళ్ళీ డ్రాఫ్ట్ చేంజెస్ చేస్తానంటే, సో ఈ రోజు చేసే చేంజెస్ నిన్న చేంజెస్ ఉండవు. ఆల్వేస్ డ్రాఫ్ట్ వర్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రాఫ్ట్ లో ఉంది, నేను ఇప్పుడు కొన్ని చేంజెస్ చేశాను. లెట్ మీ ఓపెన్. సో ఇప్పుడు రిక్వెస్ట్ రిప్లై ఉంది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఒక కంటెంట్ అండ్ రిచర్ పెడుతున్నాను. కంటెంట్ అండ్ రిచర్ పెడుతున్నాను. లెట్స్ సే ఇది వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు సేవ్ చేశాను, ఇది వర్క్ అవ్వట్లేదు. ఐ వాంట్ టు గో టు ద ప్రీవియస్ వర్షన్. ఇఫ్ ఐ వాంట్ టు గో టు ద ప్రీవియస్ వర్షన్, మనం ఏం చేస్తాం, డ్రాఫ్ట్లోకి వెళ్ళి రివర్ట్ కొడతాం. ఇఫ్ ఐ ట్రై టు రివర్ట్ ఇట్, ఏమవుతుందో చూద్దాం. సో రిక్వెస్ట్ రిప్లై రాలేదు, దాని ప్రీవియస్ వర్షన్ వచ్చింది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు సేవ్ యాజ్ ఎ వర్షన్. కరెంట్ వర్షన్ మీద ఏమన్నా చేంజెస్ చేస్తున్నారు, ఓకే కరెంట్ వర్షన్ ఈజ్ ఇంపార్టెంట్, ఇది వర్క్ అయ్యేది, దీని మీద మీరు ఏమన్నా చేంజెస్ చేస్తుంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సేవ్ యాజ్ ఎ వర్షన్ అనమాట. సో దట్ యూ కెన్ రివర్ట్ వెన్ ఎవర్ యూ వాంట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఇప్పుడు ఇక్కడ వర్షన్ కింద సేవ్ చేసాం. ఈ ఐఫ్లోని వేరే టెనెంట్కి, వేరే సిస్టమ్కి, వేరే సిపి ఎన్విరాన్మెంట్కి మూవ్ చేయాలి అంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. జస్ట్ యూనిట్ టు డౌన్లోడ్ దిస్ వన్. ఓకే, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. దీంతో పాటు మీకు ఇక్కడ కాపీ ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు రీయూజ్ దిస్ ఐఫ్లో వేరే ప్యాకేజ్లో, లేదు ఇదే ప్యాకేజ్లో ఇలాంటి రిక్వైర్మెంట్ వచ్చింది, కానీ సెండర్ జెనరిక్స్ కాదు, రిసీవర్ బ్లాక్ లైన్ కాదు, వేరే సిస్టమ్ వచ్చింది. సో జస్ట్ కాపీ చేసుకొని ఆ లాజిక్ అంతా ఉంచుకొని ఐఫ్లోని చేంజ్ చేసుకొని, సో యూ కెన్ డూ ద మినిమల్ చేంజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అగైన్. యూ కెన్ యూస్ ద ఎగ్జిస్టింగ్ అనమాట. దట్ ఈస్ ద యూస్ ఆఫ్ కాపీ ఆప్షన్. సో ఎక్కడ కాపీ అవ్వాలి, ఏ ప్యాకేజ్ లో కాపీ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ టు కాపీ దిస్ ప్యాకేజ్, సో ఐ వాంట్ టు కాపీ టు అనదర్ ప్యాకేజ్. యూ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ ద ప్యాకేజ్ యూ వాంట్, ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద యూస్ ఆఫ్ కాపీ ఆప్షన్ అనమాట. సో దాంతో పాటు వ్యూ మెటాడేటా. వ్యూ మెటాడేటా ఏంటి అంటే, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు రీనేమ్ యువర్ ఐఫ్లో, సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు రీనేమ్ యువర్ ఐఫ్లో, ఇక్కడ మనం ఎడిట్ చేసి యూ కెన్ చేంజ్ యువర్ ఐఫ్లో, యూ కెన్ యాడ్ ద సమ్ డిస్క్రిప్షన్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద డిస్క్రిప్షన్ కానీ ఐఫ్లో నేమ్ కానీ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మళ్ళీ అగైన్ మీరు సేవ్ చేస్తే డ్రాఫ్ట్లోకి వెళ్తుంది. సో జస్ట్ మీ సేవ్ దిస్ వన్, డ్రాఫ్ట్లోకి వెళ్ళిపోయింది. సో ఈవెన్ దో ఇఫ్ యువర్ వ్యూ మెటాడేటాలోకి వెళ్ళి ఐఫ్లో నేమ్ చేంజ్ చేయాలి అన్నా కూడా యూ నీడ్ టు డూ ఏ సేవ్ యాజ్ వర్షన్ చేసి, ఓకే జస్ట్ రైట్ ఏం చేంజెస్ చేశారో రాసుకోండి అక్కడ. సో ఐఫ్లో నేమ్స్ చేంజ్ చేశారా, పారామీటర్స్ ఏమైనా చేంజ్ చేశారా, న్యూ స్టెప్స్ ఏమైనా యాడ్ చేశారా చేసుకోండి. సో దట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో మీరు వర్షన్ మీద క్లిక్ చేస్తే ఏం చేంజెస్ చేశారో మీకు అర్థమవుతుంది ఆ కమెంట్ చూస్తే. ఐఫ్లో నేమ్ చేంజ్, సేవ్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఐఫ్లో నేమ్ చేంజ్, ఇక్కడ నేనేం కామెంట్ పెట్టలే, ఇక్కడేం కామెంట్ పెట్టలే, కానీ ఏం చేంజెస్ చేసావో నాకు తెలీదు. రేపు ఫ్యూచర్లో నేను వెనక్కి రివర్ట్ చేయాలి అంటే కొంతసేపు ఆలోచించాలి ఏం చేంజెస్ చేశాను ఆ రోజు. సో ఐ నీడ్ టు కంపేర్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వీఆర్ హ్యూమెన్స్ కదా, మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొన్ని డేస్కి. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు అప్డేట్ యువర్ కమెంట్. ఏం చేంజెస్ చేస్తున్నారు, ఏం వర్షన్ చేస్తున్నారు, ఫైనల్ వర్షన్, దాని మీద ఒక స్ప్లిటర్ యాడ్ అయిందా, ఓకే యాడ్ స్ప్లిటర్, సో రిమూవ్ చేశారా, అలా మీరు కామెంట్ రాసుకోండి అనమాట. ఓకే సార్, నెక్స్ట్ డౌన్లోడ్. ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్, నెక్స్ట్ డిప్లాయ్ చేయొచ్చు. కాన్ఫిగర్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యూ వాంట్ టు కాన్ఫిగర్ ఎనీ వాల్యూస్ అనమాట. సో మనం ఏమి ఎక్స్టర్నలైజ్ చేయలేదు కాబట్టి చూపించట్లేదు. సో ఇలా మనం డౌన్లోడ్ చేసుకొని
వేరే సిస్టమ్కి, ఇది వేరే సిస్టమ్ అనుకోండి, వేరే సిస్టమ్కి వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి అప్లోడ్ అని ఉంటుంది. సో సెలెక్ట్ దిస్ వన్ అండ్ యూ విల్ బి ఆల్రెడీ ఉంది కాబట్టి అది యాడ్ అవ్వట్లేదు. లెట్ మీ రీనేమ్ అండ్ ఇంపోర్ట్ యాడ్. సో ఇలా మనం ఒక సిస్టంలో ఇంపోర్ట్ చేసుకొని, అంటే ఒక సిస్టంలో ఎక్స్పోర్ట్ చేసుకొని వేరే సిస్టంలో మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తాం. సో వీఆర్ డీలింగ్ విత్ ద ఫైల్స్. సో ఇక్కడికి వెళ్తే ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది మనకి. వీఆర్ డీలింగ్ విత్ ద ఫైల్స్. ఒక ఫైల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, ఒక ఫైల్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దిస్ విల్ కమ్స్ అండర్ ఫైల్ ట్రాన్స్పోర్ట్స్. అంటే మనం ఒక సిస్టమ్ లో ఇంపోర్ట్ చేసుకొని ఇంకో సిస్టమ్ లో మనం దాన్ని అప్లోడ్ చేసుకుంటే దట్ విల్ కమ్స్ అండర్ ఫైల్ ట్రాన్స్పోర్ట్స్ అనమాట. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ గా యూజ్ చేసేది. సో ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ మీరు ఏం యూజ్ చేస్తున్నారంటే ఫైల్ ట్రాన్స్పోర్ట్స్ యూజ్ చేస్తున్నాం అని చెప్పొచ్చు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ఫైల్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం. అండ్ వన్ మోర్ ఫైల్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం నౌడేస్ మోర్ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేది ఏంటంటే సిటిఎంఎస్ అంటారు. సో టిఎంఎస్ అని కూడా అంటారు, బట్ ద ఫుల్ ఫామ్ ఈస్ ఫుల్ నేమ్ is CTMS, Cloud Transport Management Service. ఓకే, సో దీన్ని మనం సిటిఎంఎస్ అంటాం ఆర్ టిఎంఎస్ అంటాం, మీరు ఏదైనా చెప్పొచ్చు. సో వీ ఆల్రెడీ హ్యావ్ ఫైల్ ట్రాన్స్పోర్ట్స్, నౌ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద సిటిఎంఎస్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పొచ్చు. సో సిటిఎంఎస్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? సో సేమ్ వే మనం సిపిఐ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో టిఎంఎస్ కూడా ఒక పోర్టల్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం. సో దిస్ విల్ కంప్లీట్లీ హ్యాండిల్ బై ద బేసిస్. మనం ఏం చెయ్యం, జస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి మనకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ని మనం బేసిస్ వాళ్ళకి ఇచ్చి ఇది నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేయండి అంటే వాళ్ళు మూవ్ చేస్తారు. ఇట్స్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మూవ్, ఇట్స్ ఎ బేసిస్ రెస్పాన్సిబిలిటీ టు మూవ్ అనమాట. ట్రాన్స్పోర్ట్స్ కూడా వాళ్ళే మూవ్ చేస్తారు. క్వాలిటీకి మూవ్ చేయాలా, ప్రొడక్షన్ మూవ్ చేయాలనేది వాళ్ళే రిలీజ్ చేస్తారనమాట. బేసిక్ గా మనకి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడెక్కడ మీకు ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ లేదు. కానీ ఎప్పుడైతే మీకు మీ ఆర్గనైజేషన్ లో మీ సిస్టమ్ లో సిటిఎంఎస్ కానీ టిఎంఎస్ కానీ, సిటిఎంఎస్ అన్నా టిఎంఎస్ అన్నా ఒకటే, సో దాన్ని ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తారో ఈ ఆప్షన్స్ తో పాటు మీకు ట్రాన్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. అప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ అని క్లిక్ చేయగానే మీకు ఒక ఐడి వస్తుంది, ఒక టిఆర్ ఐడి వస్తుంది. ఐడిని మీరు బేసిస్ వాళ్ళకి ఇస్తారు. సో లెట్ మీ చెక్ దట్ వన్ టు ద ఇంటిగ్రేషన్స్, ట్రాన్స్పోర్ట్స్, ఓకే, ఎడిట్. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మోడ్ లో దే విల్ సెలెక్ట్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సర్వీస్. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటారు. సో సింపుల్ గా సెలెక్ట్ చేసుకోగానే టిఎంఎస్ యాక్టివేట్ అయిపోతుందా? నో, దీనికి చాలా సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. అవన్నీ మనం చెయ్యం. సో వీఆర్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు డూ ఆల్సో. సో ఎప్పుడైతే వాళ్ళు టిఎంఎస్ ఇక్కడ ఎనేబుల్ చేసి సేవ్ చేస్తారో, సో నౌ ద ట్రాన్స్పోర్ట్ మోడ్ ఇస్ ఇప్పుడు వరకు నన్ను ఉంది. So now the transport mode is transport management service. So if I go to the integrations, if I go to the training package, let me సో ఇది జస్ట్ మీకు లెర్నింగ్ వర్కే, మీరు ప్రాక్టీస్ చేయలేరు. ఈ ఐడియా ఉంటే చాలు అనమాట. సో నో వీఆర్ నాట్ గెటింగ్. సో ఓకే, బేసిక్ గా ఎప్పుడైతే మనం ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సర్వీస్ సెలెక్ట్ చేస్తామో దట్ డజంట్ మీన్ మనం డైరెక్ట్ గా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అని కాదు. సో వాళ్ళు మళ్ళీ మనం ఎలా అయితే ఇంటిగ్రేషన్ సూట్ కి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నామో వాళ్ళు కూడా ఒక ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సర్వీస్ కి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటారు. దట్ ఇన్స్టెన్స్ విల్ హ్యాండిల్ బై ద బేస్ సిస్టమ్. మీకు ఆల్రెడీ చెప్పా, కాక్పిట్ లో చేసే చిన్న పనైనా పెద్ద పనైనా మనకి అసలు యాక్సెస్ ఉండదు. కాక్పిట్ మొహమే మనం రియల్ టైమ్ లో చూడం. వీఆర్ నాట్ ఆథరైజ్డ్ టు యాక్సెస్ దిస్ కాక్పిట్ అనమాట. సో ఎవ్రీథింగ్ విల్ హ్యాండిల్ బై ద బేస్ సిస్టమ్. ఇక్కడికి వచ్చి దే విల్ క్రియేట్ ఎ న్యూ ఇన్స్టెన్స్, సో విచ్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సర్వీస్, ట్రాన్స్పోర్ట్ క్లౌడ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటారు. దిస్ దే విల్ సెలెక్ట్ దిస్ వన్ అండ్ దే విల్ సెలెక్ట్ standard and they will create something. Next,
create. Okay, so Kunal created details already taken. Okay, let me create a new one. Transport instances EMS underscore create. ఓకే. సో ఈవెన్ ఇది మనం యూజ్ చేయంగానే అయిపోయిందా? నో. దీంతో పాటు దే నీడ్ టు క్రియేట్ ఫ్యూ మోర్ క్యాపబిలిటీస్ అన్నమాట. సో అవన్నీ మనకు అవసరం లేదు. కానీ ఒక హై లెవెల్ కింద కంటెంట్ ఏజెంట్ సర్వీస్ అని ఉంటుంది. సో దే నీడ్ టు సబ్స్క్రైబ్ టు దిస్ వన్. సో ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంటిగ్రేషన్ సూట్ ఎలా అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మనకి యూజర్ యాక్సెస్ ఉంటుందో సేమ్ వే టిఎంఎస్ యాక్సెస్ మనకు కావాలంటే అగైన్ దే నీడ్ టు గివ్ ద యాక్సెస్ టు అస్ అనమాట. సో ఎలా గో టు ద యూజర్స్, క్లిక్ ఆన్ దిస్ వన్, గో టు హియర్, అసైన్ యూజర్స్. ఏం లేదు, నార్మల్గా ఎప్పుడైతే మనం టిఎంఎస్ ఉంటుందో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే యాక్సెస్ క్రియేట్ అవుతుంది. దట్ యాక్సెస్ షుడ్ బి అసైన్ టు అస్. మనకి అసైన్ చేయరు బేసిక్గా బికాస్ వీఆర్ నాట్ ద కరెక్ట్ పర్సన్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ కేస్ ట్రాన్స్పోర్ట్స్ గురించి మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఫస్ట్ యూనిట్ టు సే ఫైల్ ట్రాన్స్పోర్ట్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్. నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు సే యూ కెన్ సే క్లౌడ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో క్లౌడ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సర్వీస్. క్లౌడ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సర్వీస్ ఎలా వర్క్ అవుతుంది అంటే లెట్ మీ క్లౌడ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్. ఓకే, ఓకే. సో దీస్ ఆర్ ద రోల్స్. ఆల్రెడీ మనకు ఉన్నాయి ఈ రోల్స్. ఆల్రెడీ మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడే ఈ రోల్స్ మనం క్రియేట్ చేసేసుకున్నాం. సో దీస్ ఆర్ ద రోల్స్ దే విల్ అసైన్. దీంతో పాటు ఇలా మనకి మల్టిపుల్ టెనెన్స్ ఉంటాయి అన్నమాట. సో మల్టిపుల్ టెనెన్స్ ని వాళ్ళు మ్యాప్ చేసుకుంటారు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేయాలి. సో మీకు ఆల్రెడీ చెప్పాను కంటెంట్ ఏజెంట్ సర్వీస్ అని. సో ఈ కంటెంట్ ఏజెంట్ సర్వీస్ నార్మల్ గా మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఇవన్నీ మనం చేయం. కాక్పిట్ లో ఏం చేసినా కూడా ఇవన్నీ మీకు అవసరం లేదు. బట్ హై లెవెల్లో చెప్తున్నా. సో ఈ కంటెంట్ ఏజెంట్ సర్వీస్, తర్వాత క్లౌడ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సర్వీస్, ఇవన్నీ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం అనమాట. ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. సో లెట్ మీ సేవ్ దిస్ వన్ అండ్ ట్రాన్స్పోర్ట్స్. అవన్నీ కరెక్ట్ గా మనం చేస్తే అప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది అనమాట, విచ్ ఇస్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ వస్తుంది. ఆ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనకు ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే టిఎంఎస్ యూస్ చేసుకొని బేసిస్ అంతా కాన్ఫిగర్ చేస్తారో ఐఫ్లో పక్కనే మీకు ఎడిట్ డిప్లాయ్ తో పాటు మీకు ఒక ఆప్షన్ వస్తుంది ట్రాన్స్పోర్ట్ అని వస్తుంది. ఎప్పుడైతే ఈ ట్రాన్స్పోర్ట్ మీరు క్లిక్ చేస్తారో మీకు ఒక నెంబర్ వస్తుంది, ఐడి టిఆర్ఐడి హైఫన్ ఒక నెంబర్ అసైన్ అవుతుంది. లెట్స్ సే 430 లేదంటే 33 వాట్ ఎవర్ ఆ ట్రాన్స్పోర్ట్ సీక్వెన్స్ బట్టి ఒక నెంబర్ అసైన్ అవుతుంది అనమాట. సో ఈ నెంబర్ ని తీసుకెళ్లి బేసిస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తారు ప్లీజ్ రిలీజ్ ద టిఆర్ అని. ఈ టిఆర్ ని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు మనం సిపిఐలో ఎలా అయితే లాగిన్ అవుతున్నామో ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ పోర్టల్ ఉంటుంది సపరేట్ గా. మనం ఎలా అయితే సిపిఐలోకి లాగిన్ అవుతున్నామో ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సర్వీస్ పోర్టల్ ఉంటుంది. ఐ కాంట్ ఏబుల్ టు లాగిన్ ఫ్రమ్ హియర్. ఓకే, సెకండ్. లెట్ మీ షో యూ. సో బ్లాక్స్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే దీస్ ఆర్ ద నోట్స్, ఇక్కడ చూస్తే దీస్ ఆర్ ద ట్రాన్స్పోర్ట్ అనమాట. దిస్ ఈస్ ద ట్రాన్స్పోర్ట్. ఓకే, ఓకే. చూస్తే ఇలా మనకి ఇంకొక పోర్టల్ ఓపెన్ అవుతుంది.
క్లౌడ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ అని. ఇక్కడ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఎన్ని నోట్స్ ఉన్నాయి, డెవలప్మెంట్, ప్రాడ్, ఎక్కడి నుంచి, ఏ రూట్స్ ఏంటి, వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు అనమాట. ఎప్పుడైతే మనం టిఆర్ఐడి ఇస్తామో ఆ టిఆర్ఐడి అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో దే విల్ సీ దిస్ టిఆర్ఐడి. 1 సెకండ్. ఓకే. ఓకే, సో ఇక్కడ చూస్తే కనపడట్లేదు. నార్మల్ ఇక్కడ ఐడి అని ఉంది కదా, 253. ఇలా నెంబర్స్ వస్తాయి ప్రతిదానికి. ఆ నెంబర్ తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మూవ్ చేసుకుంటారు అనమాట. దట్స్ నాట్ అవర్ జాబ్ టు మూవ్. సో ఇలా ఈ పోర్టల్ కి మనకి యాక్సెస్ ఉండదు. దే విల్ రిలీజ్ ద టిఆర్స్ టు ద నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. సో లెట్ మీ చెక్ వన్ మోర్ థింగ్. Not this one. Okay, so that's how we will transport the objects అనమాట. Transports in the sense, always if you want to move something, so ఎలా ట్రాన్స్పోర్ట్స్ రూట్స్ ఎలా ఉంటుంది. సో ఆల్వేస్ మీరు డెవలప్మెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ 1.1 అని ఒక వర్షన్ ఉంది. సో ఇది డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి మూవ్ అవుతుంది, డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి మూవ్ అవుతుంది. మళ్ళీ ప్రొడక్షన్ మూవ్ చేయాలంటే క్వాలిటీ నుంచి మూవ్ చేయరు. వాట్ ఎవర్ యూ డెవలప్ ఇన్ ద డెవలప్మెంట్, ఇట్ విల్ మూవ్ డెవలప్మెంట్ టు క్వాలిటీ అండ్ డెవలప్మెంట్ టు ప్రాడ్. సో డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి వచ్చి క్వాలిటీ నుంచి ప్రాడ్కి వెళ్ళదు. వాట్ ఎవర్ ద చేంజెస్, వాట్ ఎవర్ ద టీఆర్ యూ జనరేటెడ్ ఫ్రమ్ ద డెవలప్మెంట్, దట్ టీఆర్ విల్ మూవ్ టు క్యూఏ, సేమ్ టీఆర్ విల్ మూవ్ టు ద ప్రాడ్ అనమాట. దిస్ ఈస్ ద ఫ్లో. సో డెవ్ నుంచి క్వాలిటీకి, డెవ్ నుంచి ప్రాడ్కి, డెవ్ నుంచి క్వాలిటీకి, క్వాలిటీ నుంచి ప్రాడ్కి కాదనమాట. సో ఆల్వేస్ ద ఫ్లో విల్ బి డెవ్ టు క్వాలిటీ అండ్ డెవ్ టు ప్రాడ్. ఇలా మనం ట్రాన్స్పోర్ట్స్ అనేది రియల్ టైంలో హ్యాండిల్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఫైల్ ట్రాన్స్పోర్ట్స్కి వెళ్తాం. కొన్ని కేసెస్లో ఆర్గనైజేషన్లో బడ్జెట్ ఉంది అనుకుంటే దే విల్ గో విత్ ద టిఎంఎస్. ఎందుకు బడ్జెట్ అంటున్నానంటే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ సూట్కి మనం ఎలా అయితే పే చేస్తున్నామో దే విల్ యాక్సెస్ సపరేట్ పేజ్ దట్ ఈస్ కాల్ ద క్లౌడ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సర్వీస్. దానికి సపరేట్గా పే చేయాలన్నమాట. అంత పే చేసే బదులు సింపుల్గా ఫైల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయొచ్చు కదని చాలా మంది సింపుల్గా ఫైల్ ట్రాన్స్పోర్ట్స్ యూజ్ చేస్తారు. బట్ హై బడ్జెట్ ప్రాజెక్ట్స్, సో టాప్ ఎంఎన్సీస్ దే విల్ యూస్ ఫైల్ సిటిఎంఎస్ అనమాట, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సర్వీస్. సో ఎప్పుడైతే టిఎంఎస్ ఉంటుందో, మీరు ఒక ఐఫ్లోని ఎడిట్, కాన్ఫిగర్, డిప్లాయ్ ఎలా చూస్తున్నారో మీకు ట్రాన్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇఫ్ యూ ట్రై టు క్లిక్ హియర్ యూ విల్ హ్యావ్ ఎ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్. ఎప్పుడైతే మీరు ఆ ట్రాన్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తారో యూ విల్ గెట్ ఎ టిఆర్ఐడి. ఆ టిఆర్ఐడి తీసుకెళ్లి బేసిస్ వాళ్ళకి డ్రాప్ చేస్తారు, మెయిల్ చేస్తారు, వాళ్ళు మూవ్ చేస్తారు అనమాట. మూవ్ చేసిన తర్వాత ఓకే వీ హ్యావ్ మూవ్ టు క్వాలిటీ అంటారు. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి కాన్ఫిగర్ మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి. యూనిట్ టు అప్డేట్ ద కాన్ఫిగర్, దట్ ఈస్ కాల్డ్ ద మాన్యువల్ కాన్ఫిగరేషన్స్. యూనిట్ టు అప్డేట్ దోస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్టర్నలైజేషన్ వితౌట్ ఎఫెక్టింగ్ ద ఐఫ్లో వర్షన్. ఇలా మనం ట్రాన్స్పోర్ట్స్ అనేది రియల్ టైంలో హ్యాండిల్ చేస్తాం. ఇన్ కేస్ ఇప్పుడు డెవలప్మెంట్ నుంచి ఒక ఐఫ్లో మూవ్ చేశారు, క్వాలిటీకి వెళ్ళింది, క్వాలిటీ నుంచి ప్రొడక్షన్కి వెళ్ళింది, విచ్ ఈస్ వర్కింగ్ ఫైన్. సో ఇప్పుడు లెట్స్ సే ఇది 1.1 వర్షన్ ప్రొడక్షన్లో ఉంది. డెవలప్మెంట్లో చాలా మంది దాని మీద వర్క్ చేసి దే హ్యావ్ పుట్ సమ్ 1.7 చేశారు, క్వాలిటీకి వెళ్ళింది, క్వాలిటీ నుంచి ప్రాడ్కి వెళ్ళింది, ప్రాడ్లో 1.1 రన్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఆల్రెడీ ప్రాడ్లో ఉన్న ఇంటర్ఫేస్కి చిన్న ఎన్హాన్స్మెంట్ చేయాలి, సో మ్యాపింగ్లో ఒక లాజిక్ యాడ్ చేయాలి అని చెప్తారు. మీరు ఏం చేస్తారు, సింపుల్గా ఇక్కడికి వెళ్ళి డెవలప్మెంట్లోకి వెళ్ళి 1.7 మీద 1.8 అని క్రియేట్ చేస్తారు. సో క్రియేట్ చేసి అక్కడ నుంచి క్వాలిటీకి మూవ్ చేస్తారు, అక్కడ నుంచి ప్రోడక్ట్ మూవ్ చేస్తారు. సో వెంటనే మీ పేరు మీద ఎస్కలేట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఒక చేంజ్ మీరు చేయాలి అంటే ప్రొడక్షన్, ఎప్పుడైనా ఇష్యూస్ వచ్చేది ప్రొడక్షన్లోనే. ప్రొడక్షన్ బేస్ చేసుకొని మిమ్మల్ని చేంజ్ చేయమంటారు. ఎప్పుడైనా ప్రొడక్షన్ ఇంటర్ఫేస్ మీద మిమ్మల్ని ఎన్హాన్స్ చేయమంటే యూనిట్ టు చెక్ వాట్ ఈస్ ద వర్షన్ ఇన్ ద ప్రొడక్షన్ కరెంట్లీ రన్నింగ్. 1.1 మీద రన్ అవుతుంది, కానీ డెవలప్మెంట్లో ఏముంది, 1.7 ఉంది. అంటే సమ్వన్ వర్క్డ్ అనమాట. ఏం వర్క్ చేశారో మీకు తెలీదు, ఏం చేంజెస్ చేశారో మీకు తెలీదు. సో కానీ మీకు వచ్చిన రిక్వైర్మెంట్ 1.1. యూనిట్ టు చెక్ విత్ దెమ్, ఇలా ఇన్ని వర్షన్స్ మీ నేమ్తో క్రియేట్ చేశారు, ఇది ప్రాపర్ రిక్వైర్మెంటా లేదంటే మీరు ఎడిట్ చేశారా. సో ఎందుకంటే ఈ 1.7 మధ్యలో 6 వర్షన్స్ మనం మిస్ చేసాం, ప్రాపర్ టెస్టింగ్ చేయలేదు, ప్రాపర్
యూఏటి జరగలేదు, ప్రాపర్ గా కేసెస్ మనం ఏం చేయలేదు. సో సింపుల్ గా మనం ఒక చిన్న చేంజ్ అయ్యే కదా అని మూవ్ చేసేసాం. నౌ ఇట్ క్రియేట్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఇన్ ద ప్రొడక్షన్. సో ఆల్వేస్ ఇఫ్ యూ వాంట్ టు enhance something which is running in production, ఆల్రెడీ ప్రొడక్షన్ లో ఉన్న ఇంటర్ఫేస్ మిమ్మల్ని ఎన్హాన్స్ చేయమంటే, మిమ్మల్ని ఏమన్నా చేంజ్ చేయమంటే, ఆల్వేస్ కంపేర్ ద వర్షన్. ఫస్ట్ వర్షన్ ని కంపేర్ చేసుకోండి. ఎందుకంటే ప్రొడక్షన్ లో ఉన్న వర్షన్ మీద మనల్ని చేంజ్ చేయమన్నారు, కానీ డెవలప్మెంట్ లో ఆల్రెడీ కొంతమంది దాని మీద వర్క్ చేసి ఉన్నారు. ఏం వర్క్ చేశారో మనకు తెలీదు, ఏం రిమూవ్ చేశారో మనకు తెలీదు, ఏం యాడ్ చేశారో మనకు తెలీదు. సో ఆల్వేస్ యూనిట్ టు కంపేర్. ఓకే, 1.1 రన్ అవుతుంది కాబట్టి నన్ను దీని మీద చేంజ్ చేయమన్నారు కాబట్టి యూనిట్ టు రివర్ట్ టు 1.1 హియర్ and you need to apply your change and you need to move that change అనమాట. You can give whatever the version you want, but always remember you need to take production version and you need to apply your change. ఎందుకంటే వీళ్ళు ఏమేమి చేంజెస్ చేస్తారో మనకు తెలియదు. సో అనవసరంగా అన్నెసరీ ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఇఫ్ యూ వాంట్ టు టేక్ కన్ఫర్మేషన్ యూ కెన్ టేక్ కన్ఫర్మేషన్. ఎందుకంటే మీ వర్షన్ మీద క్లిక్ చేయగానే ఎవరెవరు ఏమేమి చేంజెస్ చేశారో అర్థమైపోతుంది. సో రియల్ టైంలో యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ నేమ్స్ అన్నమాట. వాళ్ళకి పింగ్ చేసి ఏమేమి వర్షన్ చేశారో. సో చాలా మంది ఏం చెప్తారు, నాకు ఏం చేశానో తెలీదు, అదే ఫ్యూ మంత్స్ బ్యాక్ నాకు ఏం చేశానో తెలీదు, యూ కెన్ రివర్ట్ అంటారు సింపుల్ గా. సో అలాంటి కేసెస్ లో మీరు ఏం చేయాలంటే యూనిట్ టు రివర్ట్ టు ద ప్రాడ్ వర్షన్. డెవలప్మెంట్ లోకి వచ్చి అదే ప్యాకేజ్ లో అదే ఐఫ్లో ఓపెన్ చేసి ప్రొడక్షన్ లో ఏదైతే వర్షన్ ఉంటుందో ఆ వర్షన్ లోకి రివర్ట్ చేసి దాని మీద మనం మన చేంజెస్ చేసి ఆ ఐఫ్లోని మనం ప్రొడక్షన్ కి మూవ్ చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ వన్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్ వెన్ యూ ఆర్ డూయింగ్ ఎన్హాన్స్మెంట్స్ అనమాట. న్యూ డెవలప్మెంట్స్ కదా ఎన్హాన్స్మెంట్స్. ఎన్హాన్స్మెంట్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్ ఇంటర్ఫేసెస్ కి ఇఫ్ దేర్ ఆర్ న్యూ చేంజెస్ కొన్ని ఎన్హాన్స్ చేయమంటే, అలాంటి కేసెస్ లో యూనిట్ టు కంపేర్ ద ప్రొడక్షన్ version and you need to apply or change. This is how we will transport in real time. So by default we will be using file transport, or else we have an TMS transport. We will generate a TRID and we will request the basis team to release the TRID to the quality. Once it is approved, we will request again to release to the production with the same TRID. లేదు ఇప్పుడు క్వాలిటీకి వెళ్ళాక చేంజెస్ వచ్చాయి, అగైన్ డెవలప్మెంట్ లోకి వెళ్ళి కొత్త టిఆర్ఐడిని క్రియేట్ చేస్తారు. మళ్ళీ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తారు. అప్పుడు ఒక న్యూ టిఆర్ నెంబర్ వస్తుంది. సో 345, ఈసారి 346 వస్తుంది. అగైన్ యూ నీడ్ టు రిక్వెస్ట్ ద బేసిస్ టు రిలీజ్ దిస్ టిఆర్ అనమాట. సో ఆల్వేస్ టిఎంఎస్ అంటే బేసిస్ వాళ్ళతో వర్క్ చేస్తాం. ఫైల్ ట్రాన్స్పోర్ట్స్ అంటే వీ కెన్ హ్యాండిల్ దట్ ఫ్రమ్ సిపిఐ అండ్ ఓన్లీ. క్లియరా? అంటే మనమే FTS లో మనమే ఇంపోర్ట్ చేస్తాము సార్, ఎక్స్పోర్ట్ చేసి మనం ఇంపోర్ట్ చేసుకుంటాము క్వాలిటీ చేస్తాము. కానీ ప్రొడక్షన్ మటుకి ఈవెన్ దో వీ హ్యావ్ యాక్సెస్ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కానీ చాలా మంది బేసిస్ వాళ్ళ చేత చేపిస్తారు అనమాట. బట్ క్వాలిటీ వీ కెన్. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ బేసిక్ చాలా మందికి ఎడిట్ ఆప్షన్ కూడా ఉండకపోవచ్చు ప్రొడక్షన్ లో. ఏదో ఒకటి డిలీట్ చేస్తారు, ఏదో ఒకటి ఎడిట్ చేసేస్తారని చాలా మందికి ఎడిట్ యాక్సెస్ ఇవ్వరు. అలాంటి కేసెస్ లో బేసిస్ వాళ్ళే ఇంపోర్ట్ చేసుకుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో వీ కెన్ ఇంపోర్ట్ అవర్ ఐఫ్లోస్ ఇన్ ద ప్రొడక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అప్లోడ్ ఆప్షన్. ఓకే, ఒక ఇంటర్ఫేస్ మీద మనమే వర్క్ చేయమా సార్? మల్టిపుల్ పీపుల్ వర్క్ చేస్తారా డెవలపర్స్? అంటే మన పేరు మీద వచ్చాను కూడా అలా అని కాదు, మనమే వర్క్ చేస్తాం. వీఆర్ ద ప్రైమరీ డెవలపర్స్. కానీ కొంతమంది ఉంటారు ఊరికి వెళ్ళి దాన్ని చెక్ చేయడానికి, దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీ తెలుసుకోవడానికి ఎడిట్లు కొడతారు. లేదు అంటే మన ఆప్షన్స్ లో వేరే వాళ్ళకి అసైన్ చేయొచ్చు. మనం ఫుల్లీ ఆక్యుపైడ్ ఉన్నాం అనుకోండి, సో కొన్ని కేసెస్ లో వేరే వాళ్ళకి అసైన్ చేయొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, న్యూ 1.1 వర్షన్ తో సేవ్ చేసుకుంటారు. కానీ కొన్ని కేసెస్ వల్ల ఇది క్వాలిటీకి వెళ్ళదు అనమాట. సో నో నీడ్ అంటారు. సో క్వాలిటీకి వెళ్ళదు, అలాగే ప్రాడ్కి వెళ్ళదు. సో ఇక్కడతో 1.7 అవసరం లేదు, కానీ ఇది అలా ఇగ్నోర్ చేసేస్తారు. ఎప్పుడో 1 ఇయర్ తర్వాత మళ్ళీ న్యూ చేంజ్ వస్తుంది. సో అలాంటి కేసెస్ లో మనం కంపేర్ చేసుకోవాలి. ఇట్స్ జస్ట్ ఏ చెక్ అనమాట. కంపల్సరీగా అందరూ వచ్చి ఎడిట్ చేస్తారని కాదు, కానీ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ చెక్ లిస్ట్ లాగా. ఓకే, సో మనం ఇప్పుడు కార్ నడిపేటప్పుడు లేదంటే బైక్ నడిపేటప్పుడు ఫ్యూయల్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ చెక్. ఉంటే మంచిది, లేదంటే ఇల్లు కొట్టించుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా ఒక ప్రొడక్షన్ లో ఉన్న ఇంటర్ఫేస్ ని చేంజ్ చేసేటప్పుడు మనం ఏమన్నా దాని మీద ఉన్న వర్షన్, మనం వర్క్ చేసే వర్షన్ రెండు సేమా కాదా చెక్ చేసుకొని, ఇఫ్ సేమ్ ఉంటే వర్క్ చేస్తాం, లేదు అంటే ఏం చేంజెస్ చేశారో తెలుసుకొని, యూజ్ ఆర్ ద ఆ చేంజెస్ వల్ల ఇంపాక్ట్ లేదు,
సో ఇప్పుడు నేమింగ్ కన్వెన్షన్స్, బెస్ట్ ప్రాక్టీసెస్, ఐఫ్లో ఐడి చేంజ్, సో ఇవి వీటి వల్ల వర్షన్ ఇంపాక్ట్ ఉండదు. అలాంటి వర్షన్స్ మనం ఇగ్నోర్ చేసి మనం మూవ్ చేసుకోవచ్చు. కానీ ఏమన్నా ప్యారెట్ ఫంక్షన్ రిమూవ్ చేయటం, అన్వాంటెడ్ స్టెప్స్ని ప్లేస్ చేయటం, దానివల్ల ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సో దట్స్ ద రీజన్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఎ ప్రైమరీ చెక్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ for the existing interface. You are developing something for the existing interface to cross verify the production version. Okay. Any questions related to the transport fees? అంతా ఇంపార్టెంట్ కాదు, ఇది జస్ట్ మీకు ఐడియా ఉంటే చాలు అనమాట. ఇది మీరు ప్రాక్టీస్ చేయలేరు. ఫైల్ ట్రాన్స్పోర్ట్స్ ఆల్రెడీ మీకు తెలుసు. టిఎంఎస్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు, బట్ ఇట్స్ ఏ బిగ్ సెటప్ అనమాట. ఎన్ని చేయాలంటే నాకు ఈజీగా ఒక 5 hours పడుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎ మెస్ నౌ. సో బట్ ఎందుకంటే మనకి మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ కూడా ఉండాలి, మనకి లేవు. బట్ ఆల్వేస్ రిమెంబర్, వీ ఓన్లీ డీల్ విత్ ద టిఎంఎస్. ఇన్ కేస్ టిఎంఎస్ లో వీ ఓన్లీ డీల్ విత్ ద టిఆర్. ట్రాన్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం, టిఆర్ జనరేట్ అవుతుంది, టిఆర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు మూవ్ చేసేస్తారు. ఓకే, ఎనీ క్వశ్చన్స్? డెవలప్మెంట్ ఒకసారి అప్రూవల్ అయిన తర్వాత క్వాలిటీకి మూవ్ చేస్తారు కదా, అది మనమే చేస్తామా లేక టీఎల్ చూస్తారా? ట్రాన్స్పోర్టా? ట్రాన్స్పోర్ట్ చేస్తారు, బేసిస్ వాళ్ళే చేస్తారు. ఫైల్ ట్రాన్స్పోర్ట్ కదా, అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మనమే రెస్పాన్సిబిలిటీ. ఫైల్ ట్రాన్స్పోర్ట్స్ మనమే చేస్తాము, ప్రొడక్షన్ వరకు బేసిస్ వాళ్ళు చేస్తారు. అది కూడా ప్రొడక్షన్ వరకు మనం ఒక ఫోల్డర్ లో పెట్టి, మన డ్రైవ్ లో ఉంటుంది షేర్ పాయింట్, ఆ డ్రైవ్ లో పెట్టి మనం టికెట్ లో మెన్షన్ చేస్తాం. టికెట్ రైజ్ అవుతుంది, చేంజ్ రిక్వెస్ట్ ఉంటుంది, జీరా టికెట్ ఉంటుంది. సో అక్కడ మనం మెయింటైన్ చేసి ఈ ఫోల్డర్ లో ఈ జిప్ ఫైల్ ఉంది, ఈ జిప్ ఫైల్ పలానా ప్యాకేజ్ లో ఇంపోర్ట్ చేయండి అని వాళ్ళకి ఇంపోర్ట్ చేస్తాం. లేదు 50-60% కేసెస్ లో మనమే ఇంపోర్ట్ చేసుకుంటాం. అది కూడా ప్రాపర్ గా ప్రాసెస్ ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే బేసిస్ వాళ్ళు చేపిస్తారు. ఎవరు చేసినా పర్లేదు ఎటు అనుకున్నప్పుడు మనమే చేసేస్తాం అనమాట. కానీ ఒక ప్రాపర్ ప్రాసెస్ ఏంటంటే, క్వాలిటీ వరకు మనకు నచ్చింది చేయొచ్చు, కానీ ప్రొడక్షన్ లో ఏం చేయాలన్నా బేసిస్ వాళ్ళ హెల్ప్ తీసుకొని అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో దట్స్ ఇట్. అఖిల్, మెయిన్ గా ఇంటర్వ్యూలో అడిగితే మనం ఫైల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసామని చెప్పొచ్చు అఖిల్, ఏం కాదు, నో ప్రాబ్లం. చెప్పొచ్చు, బట్ ఇంకా కన్విన్స్ చేయడానికి వీఆర్ యూజింగ్ ఫైల్ ట్రాన్స్పోర్ట్స్. బట్ నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ ద టిఎంఎస్. మాకు లేటెస్ట్ గా టిఎంఎస్ అని తీసుకొచ్చారు, వేర్ వి విల్ జనరేట్ ఎ టిఆర్ ఐడి, బట్ దట్ స్టిల్ ఇన్ రీసెర్చ్ ఫేస్. మేము ట్రయల్ రన్స్ చేస్తున్నట్టు కూడా చెప్పొచ్చు. అంటే నాకు దీని మీద కూడా ఐడియా ఉంది అని మనం డైరెక్ట్ గా చెప్పుకోకుండా, ఇండైరెక్ట్ గా నాకు అది కూడా తెలుసు అని చెప్పడం దాని అర్థం. ఓకే, క్లియరా? ట్రాన్స్పోర్ట్స్ అంతేం ఉండదు, ట్రాన్స్పోర్ట్స్ మీరు ఎక్కువ తెలుసుకోవడానికి. బట్ ఓకే కదా, షల్ ఐ గో టు ద న్యూ టాపిక్? ఓకే, సో రైట్ వేరియబుల్. సో రైట్ వేరియబుల్ అంటే ఏంటి, ఎందుకు రైట్ వేరియబుల్ యూజ్ చేస్తాం? సో ఒక డేటాని ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ డేటా ఫర్ లేటర్ ప్రాసెసింగ్, దెన్ we will use రైట్ వేరియబుల్. సో ఎందుకు స్టోర్ చేసుకోవాలి? మనం స్టోర్ చేసుకోవడానికి జేఎంఎస్ ఉంది, స్టోర్ చేసుకోవడానికి డేటా స్టోర్ ఉంది. నౌ కొత్త డేటా స్టోర్ లాంటిది ఏదో రైట్ వేరియబుల్ అని చెప్తున్నాను. ఎందుకు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రైట్ వేరియబుల్? సో జేఎంఎస్ కి డేటా స్టోర్ కి డిఫరెన్స్ చెప్పండి. అసలు ఎప్పుడు జేఎంఎస్ యూజ్ చేస్తాం? అడ్వాంటేజెస్ చెప్పండి. అసలు జేఎంఎస్ కి డేటా స్టోర్ కి డిఫరెన్సెస్ చెప్పండి. KMS decoupled the interface, guaranteed delivery. ఓకే, Retry the methods. okay. Then data store also decouple, data store also retry, data store also store the messages. So let me show you. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్ఫేస్ ఉంది, ఒక ఇంటర్ఫేస్ లో జేఎంఎస్ కాకుండా, రిసీవర్ జేఎంఎస్ కాకుండా మీరు ఇక్కడ ఒక రైట్ ఆపరేషన్ యూస్ చేశారు, డేటా స్టోర్. దట్ మీన్స్ యు ఆర్ స్టోరింగ్ సంథింగ్ ఇన్ ద రైట్ ఆపరేషన్. సో నెక్స్ట్ ఇంటర్ఫేస్కి వెళ్ళి
మీరు నార్మల్గా జేఎంఎస్ పెడితే ఇక్కడ జేఎంఎస్ పెట్టుకొని డేటా తెచ్చుకుంటారు. ఇప్పుడు మీరు అక్కడ రైట్ ఆపరేషన్ పెట్టి డేటా పెట్టుకున్నారు. నవ్ యు ఆర్ యూజింగ్ డేటా స్టోర్ ఆపరేటర్, ఐ మీన్ అడాప్టర్. డేటా స్టోర్ యూ కెన్ యూస్ టైమర్ పెట్టుకుని సెలెక్టర్ గెట్ పెట్టుకుని వస్తుంది. లేదు అనుకున్న ఇక్కడ మీరు డేటా స్టోర్ అడాప్టర్ పెట్టి మీ డేటా స్టోర్ నేమ్ ఇస్తే ఇది కూడా జేఎంఎస్ లాగే వర్క్ అవుతుంది. రీట్రై ఇంటర్వెల్ ఉంది. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? లెట్ మీ In the middle of the IFO, we can call the data, Akhil, by using data So store. that is the point, which is the main difference between the JMS and data store. So wherever you want in the middle of the processing, you can call the data with the help of data store operations. Whereas JMS, it doesn't have that capability. Always it will pick the messages, it will place in the JMS. So huge messages వచ్చినప్పుడు అంటే ఎక్కువ పేలోడ్ ఉన్నప్పుడు then we'll go with the JMS, or else దానికన్నా ఒక మినిమల్ పేలోడ్ ఉన్నప్పుడు దెన్ విల్ గో విత్ ద డేటా స్టోర్ అనమాట. సో పేలోడ్ సైజ్ బట్టి అండ్ ప్రాసెసింగ్ బట్టి మనం జేఎంఎస్కి వెళ్తాం. సో మోస్ట్ కామన్గా రీట్రై మెకానిజమ్స్కి ఎప్పుడు జేఎంఎస్ యూజ్ చేస్తాం. డేటా స్టోర్ అంతా కంఫర్ట్ కాదు. ఆల్వేస్ విల్ గో విత్ ద జేఎంఎస్. బట్ డిఫరెన్సెస్ అడిగినప్పుడు జేఎంఎస్ వీ హ్యావ్ యూజ్డ్ ఫర్ రీట్రై మెకానిజం, జేఎంఎస్ వీ హ్యావ్ యూజ్డ్ ఫర్ డీకపుల్ ద ఇంటర్ఫేస్, JMS we have used to store the messages in queues for guaranteed delivery, which is good fine, మీరు చెప్పింది కరెక్టే. కానీ రెండింటిని డిఫరెన్సెస్ అడిగినప్పుడు బోత్ ఆర్ ప్రిటీ సిమిలర్. డేటా స్టోరేజ్ ఆల్సో స్టోర్ ద డేటా అండ్ యూ కెన్ రీట్రై విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా స్టోర్ అడాప్టర్ యూజ్ చేసుకుని చేయొచ్చు. బట్ మేజర్గా జేఎంఎస్ ఏంటంటే హై పేలోడ్స్, హ్యూజ్ పేలోడ్స్కి వెళ్తాం. డేటా స్టోర్ ఏంటంటే లెస్ వాల్యూమ్, లెస్ పేలోడ్ సైజ్కి వెళ్తాం. వేరస్ జేఎంఎస్ ఏంటంటే బై డిఫాల్ట్గా రీట్రై అనగానే జేఎంఎస్కి వెళ్తాం. డేటా స్టోర్ కూడా చేయొచ్చు. వీ కెన్ బిల్డ్ ఏ సినారియో ఇన్ సచ్ ఎ వే దట్ డేటా స్టోర్ కెన్ ఆల్సో రీట్రై. బట్ మోస్ట్ కామన్గా జేఎంఎస్ ఈస్ ద బెటర్ అప్రోచ్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ అనమాట. అండ్ డేటా స్టోర్ కెన్ యాక్సెస్ ఎనీవేర్ ఫ్రమ్ యువర్ మిడిల్ ఆఫ్ ద ఐఫ్లో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్రాసెసింగ్, వేరస్ జేఎంఎస్ ఈస్ ఆల్వేస్ స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ద ఐఫ్లో. సో దీంతో పాటు మనకి ఇంకొక స్టోరేజ్ ఆప్షన్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ రైట్ వేరియబుల్. సో లెట్స్ సే ఇదంతా నేను తీసేస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రిసీవర్ పంపిస్తాం. ఈ రిసీవర్ పంపించేటప్పుడు ఐ వాంట్ టు స్టోర్ దిస్ డేటా. సో లెట్ మీ ఓకే ఐ వాంట్ నాకు ఏదైతే లెట్ మీ డేటా స్టోర్ పెట్టానో డిస్కార్డ్ గో బ్యాక్ లెట్ మీ ఓపెన్ ఎడిట్. ఇదంతా మనకు అవసరం లేదు. లెట్ మీ సింప్లిఫై ఇట్ ఫర్ యూ. సో ఇప్పుడు సోర్స్ నుంచి మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఒక ఓడేటా నుంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాం, అది రిసీవర్కి పంపిస్తుంది. కానీ నాకు ఆ రెస్పాన్స్ ఏదైతే వస్తుందో ఐ వాంట్ టు స్టోర్ సమ్వేర్ అండ్ ఐ నీడ్ టు యూస్ దట్ డేటా ఇన్ అనదర్ ఐఫ్లో అనుకున్నప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటంటే ఏదర్ యూ కెన్ సెండ్ వియా జేఎంఎస్, ఏదర్ యూ కెన్ యూస్ రైట్ ఆపరేషన్. డేటా స్టోర్కి వెళ్తే యూ హ్యావ్ అన్ రైట్ ఆపరేషన్ యూస్ చేసుకొని చేయొచ్చు. దెన్ నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ రైట్ వేరియబుల్. రైట్ సో డేటా స్టోర్ ఆపరేషన్స్ లో రైట్ ఉంది, దాని కింద మీకు ఒక రైట్ వేరియబుల్ ఉంది. సో ఇక్కడ చూస్తే రైట్ వేరియబుల్. సో ఈ రైట్ వేరియబుల్ ఏం చేస్తుందంటే, సో ఇక్కడ యూ నీడ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ సో పేలోడ్. అండ్ ఇక్కడ అసలు ఏం చేస్తున్నాం, యూ వాంట్ టు స్టోర్ సమ్ వాల్యూస్, యూ వాంట్ టు స్టోర్ సమ్ పేలోడ్, యూ వాంట్ టు స్టోర్ సమ్ హెడర్, యూ వాంట్ టు స్టోర్ సమ్ ప్రాపర్టీస్, యూ వాంట్ టు స్టోర్ XPath. So this is not used to store, it is not recommended to store the payloads. JMS లాగా డేటా స్టోర్ లాగా even though it is used to store the payloads, I mean యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఇటు మీరు క్లియర్గా చూస్తున్నారు వేరియబుల్స్ అని. సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ సమ్ వేరియబుల్స్ లైక్ if you want to store some header value, if you want to store some property value, if you want to store some timestamp, అలాంటి కేసెస్లో we will go with this kind of write variable అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి లెట్స్ సే
ఐ వాంట్ టు స్టోర్ సమ్ టైమ్ నౌ. ఈ ఇంటర్ఫేస్ ఎప్పుడైతే స్టాప్ అయిపోతుందో, ఎప్పుడైతే ప్రాసెస్ అవుతుందో ఆ టైం నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా. సో సో హియర్ that string and let me take one time expression. Let me take this one, copy, save this one and deploy this one. సో దీని అర్థం ఏంటి? ఇక్కడ నేను రైట్ వేరియబుల్ ఎందుకు యూజ్ చేశా? సో నాకు ఒక డేటా వస్తుంది, ఈ డేటా రిసీవర్ ప్రాసెస్ చేస్తున్నాను. ఎప్పుడైతే రిసీవర్ ప్రాసెస్ చేస్తున్నానో, ఏ టైంకి అయితే ప్రాసెస్ అవుతుందో ఆ టైం నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం ఒక వేరియబుల్ని, దట్ కుడ్ బి ఎనీథింగ్, నేను ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాను, మీరు ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు, హెడర్ యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఐ వాంట్ టు స్టోర్ సమ్ వేరియబుల్స్. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ సమ్ వేరియబుల్స్, దెన్ విల్ గో విత్ ద రైట్ వేరియబుల్. సో లెట్ మీ ట్రిగర్ దిస్ వన్. Forbidden. Okay. So CSR protect అయ్యింది. Let me disable this one and deploy again. So let me trigger it again. Okay. Let us go. Click on the messages. It doesn't impact any data. So let me trigger it again. సో ఈ రైట్ వేరియబుల్, రైట్ ఆపరేషన్ ఏం చేస్తుంది? డేటాని స్టోర్ చేసుకోవటమే పని. డేటా స్టోర్ ఆపరేషన్స్, జేఎంఎస్, డేటాని ఏమైనా మ్యానిపులేట్ చేస్తుందా? నో, ఇట్ డజంట్ మ్యానిపులేట్ డేటా. దిస్ జాబ్ ఈస్ టు స్టోర్ ద డేటా. ఒక డేటా వస్తుంది, అది రిసీవర్ పంపించినప్పుడు ఈ ప్లేస్ లో నేను ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలి, ఒక వాల్యూని నేను గ్రాప్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ రైట్ వేరియబుల్ యూస్ చేస్తున్నాను అనమాట. సో దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద అవుట్పుట్ బాడీ. రైట్ వేరియబుల్ నుంచి వచ్చిన అవుట్పుట్ లో ఏం చేంజ్ ఉండదు. వాట్ ఎవర్ ద రెస్పాన్స్ ఐఎమ్ గెటింగ్, ద సేమ్ రెస్పాన్స్ విల్ పాస్. కానీ ఈ రైట్ వేరియబుల్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక టైం ని మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఇఫ్ యూ వాంట్ టు మానిటర్ దోస్ వేరియబుల్స్, మనం డేటా స్టోర్ ఆపరేషన్స్, జేఎంఎస్ ఎలా అయితే మీరు యాక్సెస్ చేస్తారో, ఇఫ్ యూ గో హియర్, మీకు వేరియబుల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, సో నేను పేలోడ్ అని పేరు ఇచ్చాను, ఒక పేలోడ్ అని నేమ్ ని నేను అక్కడ ఇచ్చా కాబట్టి ఆ పేలోడ్ తో ఒక నేమ్ క్రియేట్ అయింది. సో ఇక్కడ చూస్తే దిస్ ఈస్ ద కంటెంట్, ఈ డేట్ అనేది సేవ్ అయిందనమాట. ఇఫ్ యూ వాంట్ టు రీయూస్ దిస్ వన్, మీరు ఎక్కడైనా కాల్ చేయాలి అనుకుంటే, దెన్ విల్ గో విత్ ద గ్లోబల్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్. సో ఎప్పుడైతే రైట్ వేరియబుల్ యూస్ చేస్తారో, రైట్ వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ టు స్టోర్ ద వేరియబుల్స్. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ సమ్ ప్రాపర్టీ, ఇఫ్ యూ వాంట్ టు మోస్ట్ ఆఫ్ ద టైమ్ 99.9% ఆఫ్ ద టైమ్ డేట్ ని హ్యాండిల్ చేయడానికి యూస్ చేస్తారనమాట. బట్ నాట్ ఓన్లీ ఫర్ డేట్, ఇఫ్ యూ హ్యావ్ రిక్వైర్మెంట్ టు స్టోర్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు రిక్వైర్మెంట్ టు స్టోర్ ద పేలోడ్ ఆల్సో యూ కెన్ స్టోర్ ఇట్, బట్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్. సో ఇలా మనం రైట్ వేరియబుల్స్ యూస్ చేసుకొని మనం వేరియబుల్స్ అనేవి స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ గ్లోబల్ స్కోప్ అని. సో ఎప్పుడైతే మనం ఇది డిసేబుల్ చేసి డిప్లాయ్ చేస్తామో, ఈ వేరియబుల్, ఈ పేలోడ్ అనేది, అంటే ఈ పేలోడ్ అనేది ఇఫ్ యూ వాంట్ టు రీయూజ్ ఇట్, యూ కెన్ రీయూజ్ ఓన్లీ ఇన్ దిస్ ఐఫ్లో. ఈ ఐఫ్లోనే మీరు రీయూజ్ చేసుకోగలరు. ఇప్పుడు నేను ఒక టైంని స్టోర్ చేసుకున్నా, ఇది వేరే ఐఫ్లో నేను కాల్ చేసుకోవాలి, ఈ వేరియబుల్ని వేరే ఐఫ్లో నేను కాల్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది మీరు డిసేబుల్ చేయరో, యూ కాంట్ ఏబుల్ టు రీయూజ్ ఇట్. సో వెన్ యూ హ్యావ్ ఎనేబుల్ దిస్ వన్, దిస్ మీన్స్ గ్లోబల్ స్కోప్. ఎనీ ఐఫ్లో ఫ్రమ్ ఎనీ ప్యాకేజ్ కెన్ యాక్సెస్ దిస్ వేరియబుల్. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ గ్లోబల్ స్కోప్. సో గ్లోబల్ స్కోప్ ఎప్పుడైతే మీరు ఎనేబుల్ చేస్తారో, యూ కెన్ ఏబుల్ టు రీయూజ్ దిస్ వన్. ఓకే, దిస్ ఈస్ హౌ ద రైట్ వేరియబుల్ విల్ వర్క్ ఇన్ ద రియల్ టైమ్. సో ఒక యూస్ కేస్ చెప్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఈజీలీ. లెట్స్ సే CPI needs to call an API based on timer. Okay, timer, and it should run for every 4 hours or every 12 hours, and need to take 12 hours data. సో బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ 2 times రన్ అవుతుంది.
సో 2 టైమ్స్ ఫస్ట్ టైం రన్ అవ్వంగానే ఏపీఐ డేటా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పిక్ చేసుకోవాలి. సో ఈరోజు డేట్ ఎంత 03/03/2026 ఇక్కడ నుంచి అంటే 12 అదే టైం అనమాట నుంచి 2/03/2026 సో దిస్ ఈస్ ద ఫ్రమ్ టైం. ఈ టైం నుంచి వీ నీడ్ టు పిక్ అంటే ఇది ఫస్ట్ ఇంటర్ఫేస్ అనమాట. దిస్ ఈస్ ద ఫ్రమ్ టైం, దిస్ ఈస్ ద టూ టైం. అలాగే సెకండ్ టైం మళ్ళీ రన్ అవుతుంది. మనం 2 టైమ్స్ పెట్టాం. 2 టైమ్స్ ఎక్కడ రన్ అవ్వాలి. సో ఎక్కడైతే లాస్ట్ టైం ఉందో, ఎక్కడైతే లాస్ట్ అంటే దాని బిఫోర్ జాబ్ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో ఆ టైం ఇక్కడ ఉండాలన్నమాట. అంటే దిస్ మీన్స్ ఈ టైం నుంచి ఇక్కడ నుంచి లైక్ 24 hours అలా. సో బేసిక్ గా ఒక వాల్యూ బేస్ చేసుకుని అది ఫ్రమ్ డేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి, ఎప్పుడైతే మీరు ఇంటర్ఫేస్ ట్రిగర్ చేస్తారో ఫ్రమ్ డేట్ టు డేట్ ఉంటుంది. సో హెచ్టిపిలో క్వెరీలో ఫ్రమ్ డేట్ టు డేట్ పెట్టుకుంటారు. సో ఈ ఫ్రమ్ డేట్ టు డేట్ ఏమవుతుంది, ఎప్పుడైతే ఇంటర్ఫేస్ రన్ అయిపోతుందో నెక్స్ట్ జాబ్ రన్ అయినప్పుడు అగైన్ యూ షుడ్ నాట్ పిక్ ద మల్టిపుల్ డూప్లికేట్ డేటాని పిక్ చేసుకోకూడదు. లాస్ట్ రన్ ఏదైతే ఉందో అక్కడి వరకు స్కిప్ అయిపోయి దాని తర్వాత యొక్క డేటాని మనం పిక్ చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తాం, ఈ డేట్ ఏదైతే ఉందో ఇది మనం స్టోర్ చేసుకుంటాం అనమాట. సో ఇలా స్టోర్ చేసుకున్నది మళ్ళీ మనం ఫ్రమ్ డేట్ లో కాల్ చేస్తాం. సో అలా కాల్ చేయాలంటే ఫస్ట్ మనం సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిపి అడాప్టర్ ఉంది. సో నేనేం క్వెరీ రాయట్లేదు, బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. క్వెరీలో మనం ఏపీ అడ్రస్ అంతా ఇచ్చేసాము. క్వెరీలో ఫ్రమ్ డేట్ టు డేట్ అనే ఫీల్డ్స్ బేస్ చేసుకొని డేటా తెచ్చుకుంటున్నాం. ఎప్పుడైతే మనం టు డేట్ ఉంటుందో, సో ఎప్పుడైతే ఈ డేట్ ఉంటుందో ఫ్రమ్ డేట్ ఆల్వేస్ విల్ బి ద ఓకే లెట్ మీ go here. Okay, there is a CPI system. Okay, there is a receiver system and CPI system and there is a timer తో ఇంటర్ఫేస్ రన్ అవుతుంది. Let me take this example. టైమర్ తో ఇంటర్ఫేస్ రన్ అవుతుంది. సో టైమర్ తో ఇంటర్ఫేస్ రన్ అయినప్పుడు బేసిక్ గా ఇక్కడ నుంచి డేటా పిక్ చేసుకొని మనం రిసీవర్ కి పంపాలి. సో మనం ఏపీఐ బేస్ చేసుకొని పిక్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనం 2 డేట్స్ పెడతాం. ఒకటి ఫ్రమ్ డేట్ అండ్ టు డేట్. ఓకే, సో ఒక ఏపీఐని పిక్ చేసుకునేటప్పుడు క్వెరీలో ఈ పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు నాకు రికార్డ్స్ కావాలి అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి, సో నాకు ఆ పర్టికులర్ డేటా వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం రన్ అయినప్పుడు ఈ ఫ్రమ్ డేట్ ఏదైతే ఉందో అంటే టు డేట్ ఏదైతే ఉందో ఈ 2 డేస్ కాస్త ఫ్రమ్ డేట్ లోకి రావాలి. అంటే ఆల్వేస్ టు డేట్ విల్ బి ద కరెంట్ టైం అనమాట. ఓకే, 1 సెకండ్. కరెంట్ టైం. ఓకే, దిస్ విల్ బి ద లాస్ట్ రన్ టైం. అంటే సో రన్ అవుతుంది 2 డేట్ ఇప్పుడు వరకు టైం తీసుకుంటుంది, మూవ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం రన్ అవుతుంది. నెక్స్ట్ టైం రన్ అయిపోయినప్పుడు ఏదైతే కరెంట్ టైం ఉందో అది స్టోర్ చేసుకొని అది లాస్ట్ టైం అంటే ఈ టైం ఇక్కడ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇంటర్ఫేస్ 12 టు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 8 AM నుంచి 6 PM వరకు మనం రికార్డ్స్ పిక్ చేసుకున్నాం. ఓకే, ఇదేంటి మనకి ఫ్రమ్ టైం, మన ఇంటర్ఫేస్ రన్ అయినప్పుడు 6 PM. దిస్ ఈస్ ద కరెంట్ టైం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ రన్ అవుతుంది ఒక 1 అవర్ కో 3 అవర్స్ కో రన్ అవుతుంది. రన్ అయినప్పుడు ఫ్రమ్ టైం ఇమ్మీడియట్ గా ఈ 6 PM అవ్వాలి. మళ్ళీ అది ఏది డూప్లికేట్ చేసుకోకూడదు, మళ్ళీ ఫస్ట్ నుంచి రన్ అవ్వకూడదు. నెక్స్ట్ టైం రన్ అయినప్పుడు సెకండ్ రన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా
ఫ్రమ్ టైమ్ షుడ్ బి యువర్ లాస్ట్ టైం. ఎప్పుడైతే లాస్ట్ ఇంటర్ఫేస్ లాస్ట్ టైం ఉంటుందో అది ఫ్రమ్ టైం అవుతుంది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ 4 అవర్స్ లైక్ 10 PM. ఓకే, సో ఇది అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా? సో అర్థమైంది. టైమర్తో ఇంటర్ఫేస్ రన్ చేస్తున్నారు. టైమర్తో ఇంటర్ఫేస్ రన్ చేసినప్పుడు క్వేరీలో ఫ్రమ్ డేట్ టు డేట్ అని ఒక 2 టైమ్స్ ఉన్నాయి. ఫ్రమ్ డేట్ 2 టైం ఇచ్చారు. సో 2 టైం ఏంటంటే కరెంట్ టైం అనమాట. ఆల్వేస్ ఇట్ విల్ బి ద కరెంట్ టైం. సో మీ ఇంటర్ఫేస్ రన్ అయినప్పుడు కరెంట్ టైం ఏముంది? సో ఇక్కడ కూడా మీరు 8 AM టు 6 PM ఇచ్చారు. సో ఇక్కడ 6 PM ఎందుకు వచ్చింది? మనం 6 o'clock రన్ చేసాం కాబట్టి కరెంట్ టైం వచ్చింది. దీన్ని మనం ఏం చేస్తామంటే రైట్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, రైట్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ టైం రన్ అయినప్పుడు అది మళ్ళీ 1 అవర్కి రన్ అవుతుంది. ఆ 1 అవర్కి రన్ అయినప్పుడు మళ్ళీ మనం డూప్లికేట్ అదే డేటాని పిక్ చేసుకోకూడదు. ఏదైతే రైట్ వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుందో అంటే 6 PM స్టోర్ అవుతుంది. ఈ రైట్ వేరియబుల్ కాస్త మీ ఫ్రమ్ టైం అవ్వాలి. అంటే 6 PM టు 7 PM అని అర్థం. ఇలా 1 అవర్ డేటా మనం పిక్ చేసుకోవాలి. అలాంటి కేసెస్లో మనం ఈ రైట్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, పేలోడ్ నార్మల్ టైం స్టాంప్ అని ఇవ్వాలి. ఓకే, లెట్ మీ చేంజ్ దట్ వన్. ఓకే, లీవ్ ఇట్. సో పేలోడ్ అని ఉంది. సో ఇక్కడ టైం స్టాంప్ యూజ్ చేసాం. సో ఇప్పుడు మనం క్వేరీలో కాల్ చేసుకోవాలి. ఈ క్వేరీలో కాల్ చేసుకోవాలంటే అసలు రైట్ వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేస్తాం? స్టోర్ చేసుకున్నాం, బాగానే ఉంది. కానీ రైట్ వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేస్తాం? అలా యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ కంటెంట్ మోడిఫైయర్లో మీకు అది ప్రాపర్టీలో యాక్సెస్ చేయాలా, లేదంటే హెడర్లో యాక్సెస్ చేయాలా, ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. ప్రాపర్టీలోకి వెళ్ళి యాడ్ కొడితే ఇక్కడ మీకు లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ అని ఉంటుంది. లోకల్ వేరియబుల్ అంటే మీరు ఈ ఐఫ్లోలో స్టోర్ చేసుకున్న వాల్యూ మళ్ళీ ఈ ఐఫ్లోనే కాల్ చేసుకోవాలి అనుకుంటా. అంటే ఈ రైట్ వేరియబుల్ ఉంది కదా, ఈ రైట్ వేరియబుల్ అనేది ఇఫ్ యూ వాంట్ టు రీయూజ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఐఫ్లో దెన్ యూ కెన్ గో విత్ ద లోకల్ వేరియబుల్. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఈ లోకల్ వేరియబుల్లో లెట్స్ సే స్టార్ట్ టైం అని పెట్టుకుంటారు. స్టార్ట్ టైం అని పెట్టుకొని ఈ లోకల్ వేరియబుల్లో యూ విల్ గివ్ దిస్ వన్ అండ్ ఓకే, సో యూ విల్ గివ్ దిస్ వన్. సో ఎప్పుడైతే ఈ వేరియబుల్ ఉండదో మీరు డిఫాల్ట్ టైం కూడా ఇచ్చుకోవచ్చు, లైక్ 00 సంథింగ్. సో ఎప్పుడైతే మీ ఇక్కడ వాల్యూ ఉంటుందో దట్ మీన్స్ పేలోడ్ ఉంటుందో దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ ప్రాపర్టీలో ఆల్రెడీ స్టోర్ చేసుకున్న వేరియబుల్ని కాల్ చేస్తున్నారు. లోకల్ వేరియబుల్ అని ఎందుకు పెట్టారు? బికాస్ దస్ వేరియబుల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఐఫ్లో. వేరే ఐఫ్లోలో మీరు కాల్ చేసుకోవాలనుకుంటే అప్పుడు గ్లోబల్ వేరియబుల్ పెట్టాలి. లోకల్ వేరియబుల్ నేను ఎందుకు పెట్టాను? ఎందుకంటే రైట్ వేరియబుల్ ఇదే ఐఫ్లోలో ఉంది కాబట్టి. సో ఇక్కడ ప్రాపర్టీ డాట్ టైం తీసుకొని నౌ స్టార్ట్ టైం ఫ్రమ్ టైం ఈజ్ ఈక్వల్ టు $, ప్రాపర్టీ డాట్ స్టార్ట్ టైం. సో ఇప్పుడు ఏమవుతుంది? ఆల్వేస్ ఎప్పుడైతే మీ ఇంటర్ఫేస్ రన్ అవుతుందో ఫ్రమ్ డేట్ విల్ బి ద ప్రాపర్టీ డాట్ స్టార్ట్ టైం. అంటే ఇది కాల్ చేసుకుంటాం. ఎక్కడ కాల్ చేస్తున్నాం? ఈ కంటెంట్ మోడిఫైయర్లో కాల్ చేస్తున్నాం. గో టు కంటెంట్ మోడిఫైయర్ అండ్ గో టు హియర్, గో టు ద ప్రాపర్టీ స్టార్ట్ టైం, లోకల్ వేరియబుల్ పేలోడ్లో ఉన్న కంటెంట్ తీసుకొని ఇక్కడ కాల్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఎప్పుడైతే ఓకే, లెట్ మీ క్రియేట్ 2 టైం అండ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ let me take the camel expression. Just understand the requirement. ఇది ఏంటి అనేది ఎక్కువ యూస్ చేయం, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై. ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ పెట్టాం. సో ఇప్పుడు నేను 2 టైం ఎక్స్ప్రెషన్ పెట్టా, స్టార్ట్ టైం ఇది పెట్టా. సో స్టార్ట్ టైం ఏమవుతుంది? ఎప్పుడైతే ఇక్కడ రన్ అవుతుందో స్టార్ట్ టైం 2 టైమ్. సో అగైన్ ఐఎమ్ కాలింగ్ ద ప్రాపర్టీ డాట్ 2 టైం. సో ఇప్పుడు ది క్వేరీ అర్థం ఏంటి? ఏపీఐకి కాల్ చేస్తున్నాం, ఏపీఐ ఒక డేటా తెచ్చుకుంటున్నాం. ఫ్రమ్ డేట్ టు డేట్ బేస్ చేసుకొని డేటా తెచ్చుకున్నాం. ఫ్రమ్ డేట్ ఏంటి? స్టార్ట్ టైం ఏదైతే మనం రన్ చేసామో ఆ టైం. టు డేట్ ఏంటి? విచ్ ఇస్ నథింగ్ బట్ 2 టైంలో ఏముంది? విచ్ ఇస్ నథింగ్ బట్ కరెంట్ డేట్. కరెంట్ టైం. సో కరెంట్ డేట్ వరకు మనం పిక్ చేసుకుంటున్నాం. సో దీన్ని మళ్ళీ మనం రైట్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఇక్కడికి వెళ్ళి ఈ రైట్ వేరియబుల్లో
దెన్ వీ విల్ బి స్టోరింగ్ ఎక్స్ప్రెషన్ కదా, ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే మనం అక్కడ యూజ్ చేసామో ప్రాపర్టీ డాట్ టు టైమ్ అని ఇక్కడ మనం స్టోర్ చేసుకుంటాం. అంటే కరెంట్ డేట్ మనం డేటా తెచ్చుకుంటున్నాం, అదే డేట్ ఎక్కడి వరకు అయితే తెచ్చుకుంటున్నామో ఆ డేట్ని మనం స్టోర్ చేసుకుంటున్నాం. సో దట్ నెక్స్ట్ రన్ అయినప్పుడు ఏమవుతుంది, దిస్ విల్ బికమ్ ఎన్, ఇక్కడ నుంచి మనం ఏం తెచ్చుకుంటున్నాం, లోకల్ వేరియబుల్ తెచ్చుకుంటున్నాం. ఆల్రెడీ మనం కరెంట్ టైం స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ టైం అనేది ఇక్కడ నుంచి తెచ్చుకొని దట్ విల్ బికమ్ యువర్ ఫ్రమ్ టైం. అండ్ నెక్స్ట్ టైం టు టైం అంటే 4 అవర్స్కి మళ్ళీ ముందుకెళ్తుంది. మళ్ళీ మీ డేట్ ఆటోమేటిక్గా ఓవర్ రైడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఓవర్ రైడ్ అయిపోతుంది, అప్పుడు న్యూ వాల్యూస్ అలా జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి కేసెస్లో యూ విల్ గో విత్ ద రైట్ వేరియబుల్స్. సో ఇట్ ఈస్ హ్యావ్ కెపాసిటీ టు స్టోర్ ద పేలోడ్స్, అలానే మనం స్టోర్ చేయకూడదు. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ సమ్ వేరియబుల్స్, if you want to store some headers, if you want to store some properties, then we'll go with the right variable. Right variable మీరు యూజ్ చేసినప్పుడు it will ask what I need to store. సో ఆటోమేటిక్ మీరు ఇక్కడ ఇచ్చిన నేమ్ అక్కడ స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్స్ హౌ. లెట్ మీ షో యూ అగైన్ డిస్కార్డ్. సో current time. Okay, let's move to from time. సో ఈ ఇంటర్ఫేస్ రన్ అవుతుంది. లెట్సే నేను HTTP ద్వారా ట్రిగర్ చేస్తున్నా, కానీ టైమర్ పెడితే ఆటోమేటిక్గా అదే రన్ అవ్వాలి కాబట్టి రన్ అవుతుంది. సో ఏదైతే కరెంట్ టైం ఉంటుందో, అంటే ఎప్పుడైతే ఆ ఎగ్జిస్టింగ్ టైం ఉంటుందో ఆ టైంని నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో ఇఫ్ ఐ గో అండ్ ట్రిగర్ దిస్ వన్, ఇఫ్ ఐ గో టు హియర్, ఇఫ్ ఐ ట్రై టు రీఫ్రెష్, ఫ్రమ్ టైం స్టోర్ అయిపోయింది. ఇఫ్ ఐ సీ వాంట్ టు ది కంటెంట్, ఈ డేట్ స్టోర్ అయింది. సో దిస్ విల్ బి యువర్ నెక్స్ట్ రన్ అయ్యేటప్పుడు దిస్ విల్ బి యువర్ ఫ్రమ్ టైం. మళ్ళీ ఆ టైంని స్టోర్ చేసుకుంటారు. సో మీరు ఏదైతే లాస్ట్ టైం ఉందో, టు టైం ఉందో అది స్టోర్ చేసుకుంటారు. సో దట్ ఏంటంటే మనం ప్రీవియస్ డేటాని పిక్ చేసుకోకుండా కరెంట్ డేట్ ఆల్రెడీ ప్రీవియస్ డేట్ స్కిప్ అయిపోయి కరెంట్ డేట్స్ అంటే న్యూ టైమ్ రీప్లేస్ అవుతుంది అనమాట. దట్స్ హౌ వీ విల్ యూస్ రైట్ వేరియబుల్. దిస్ ఇస్ ద మోస్ట్ యూస్ కేస్ అనమాట. ఇంతకు మించి ఎక్కువ కేసెస్లో మనం రైట్ వేరియబుల్స్ యూస్ చేయము. సో రైట్ వేరియబుల్స్ ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఎనీ వేరియబుల్స్, not only the expressions, if you want to store some constant values, if you want to store some header, if you want to store some properties, if you want to store some values by using XPath, then you can go with the right variable. సో ఇది జస్ట్ స్టోర్ చేసుకుంటుంది. దీన్ని మీరు యాక్సెస్ చేయాలి, దీన్ని మీరు కాల్ చేసుకోవాలంటే అగైన్ యూనిట్ యూస్ కంటెంట్ మోడిఫైర్. కంటెంట్ మోడిఫైర్లోకి వెళ్ళి అది మీరు ప్రాపర్టీలో కాల్ చేసుకోవాలా లేదంటే హెడర్లో కాల్ చేసుకోవాలని మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు యూస్ ఇన్ హెడర్, యూ కెన్ గో విత్ ద హెడర్ అండ్ సెలెక్ట్ లోకల్ వేరియబుల్. ఎప్పుడు లోకల్ వేరియబుల్కి వెళ్తాం? సో ఇన్ కేస్ యువర్ రైట్ వేరియబుల్ ఈజ్ ఇన్ యువర్ ఎగ్జిస్టింగ్ ఐఫ్లో, రైట్ వేరియబుల్ అక్కడే ఉండి ఆ వాల్యూని అదే ఐఫ్లోలో యూజ్ చేసుకుంటుంటే లోకల్ వేరియబుల్. లేదు, ఇక్కడ స్టోర్ చేసుకున్న వాల్యూని ఎక్కడో వేరే ప్యాకేజ్లో ఉన్న ఇంటర్ఫేస్ని నేను కాల్ చేసుకోవాలనుకుంటే ఇన్ దట్ కేస్ యూ విల్ గో విత్ ద గ్లోబల్ వేరియబుల్. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ ఫీల్ ఓకే ఇది వేరే ఐఫ్లోలో యూజ్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు యూ షుడ్ ఎనేబుల్ దిస్ వన్. ఇది ఎనేబుల్ చేయకుండా మీరు గ్లోబల్ వేరియబుల్ యూజ్ చేస్తే యూజ్ లేదనమాట. సో ఫర్ సపోజ్ గ్లోబల్ వేరియబుల్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మీరు హెడర్లోకి వెళ్ళి గ్లోబల్ వేరియబుల్ అని పెట్టారు. సో యూ ఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ దిస్ వన్, కానీ ఆ రేట్ వేరియబుల్ ఏదైతే స్టోర్ చేసుకుంటున్నారో అక్కడ మీరు ఈ గ్లోబల్ స్కోప్ పెట్టలేదు. సో అప్పుడు మీకు డేటా రాదనమాట. సో ఇఫ్ యూ వాంట్ దిస్ ఇస్ గ్లోబల్లీ, యూ నీడ్ టు డిఫైన్ దిస్ యాజ్ ఎ గ్లోబల్ స్కోప్ అనమాట. ఎక్కడ గ్లోబల్ స్కోప్ పెట్టి దెన్ యూ నీడ్ టు call the data. So this is how we will use right variables. So total we have three options. So we have JMS, data store, right variables. JMS to decouple, to retry, to guarantee delivery, to send the messages, to receive the messages. Whereas data store also have the capability, but it can use in the middle of the processing, and it is not recommended to use the high volume payloads అనమాట. This is huge payloads కి యూస్ చేయొచ్చు. This is low volume payloads, I mean low size payload size. This is only for variables. This is only for ప్రాపర్టీస్, టైమ్ స్టాంప్స్ ఇలాంటి వేరియబుల్స్ యూస్ చేసుకోవడానికి రైట్ వేరియబుల్స్. కానీ మీరు వాడాలనుకుంటే పేలోడ్ను కూడా స్టోర్ చేసుకోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ పేలోడ్స్ యూ షుడ్ గో విత్ ద డేటా స్టోర్. లేదు దీనికన్నా ఎక్కువ పేలోడ్స్ వస్తున్నాయి అన్నప్పుడు దెన్ యూ గో ఫర్ ద JMS.
అర్థమైందా? అఖిల్ ఒకసారి ఈ యూజ్ కేస్ మళ్ళీ చెప్పరా డేట్ది? సింపుల్. సో లెట్స్ సే ఒక టైమర్ ఇంటర్ఫేస్ ఉంది మీకు. సో దిస్ షుడ్ రన్ ఫర్ ఎవ్రీ 12 అవర్స్. అంటే 12 అవర్స్కి రన్ అవ్వాలంటే రోజుకి ఎన్నిసార్లు రన్ అవుతుంది? 2 టైమ్స్ రన్ అవుతుంది కదా. సో ఫస్ట్ రన్ అయినప్పుడు ఆ ఏపీఐకి కాల్ చేసి ఫస్ట్ 12 అవర్స్ డేటానే తెచ్చుకోవాలి. నెక్స్ట్ రన్ అయినప్పుడు రిమైనింగ్ 12 అవర్స్ తెచ్చుకోవాలి. లేదు అనుకుంటే ఇది కీప్ ఆన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే నెక్స్ట్ ఏదైతే మనం పిక్ చేసుకున్నాం, మెయిన్ ఎజెండా ఏంటంటే మనం ఏదైతే పిక్ చేసుకుంటున్నామో ఆ డేటా అనేది స్కిప్ అయిపోవాలి. వీ షుడ్ నాట్ మేక్ ద డూప్లికేట్స్. సో హియర్ ఫ్రమ్ టైమ్ అండ్ టు టైమ్ అంటే లెట్స్ సే మోర్ క్లియర్ స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం. సో ఒక ఏపీఐ బేస్ చేసుకొని ఒక ఏపీఐకి కనెక్ట్ అయ్యి ఆ ఏపీఐలో ఉన్న డీటెయిల్స్ మనం స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం బేస్ చేసుకొని డేటా తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ టైం అది ట్రిగర్ అయింది, ఫస్ట్ టైం రన్ అయింది. స్టార్ట్ టైం ఏముంది? సో 9 AM అని ఉంది. సో ఇప్పుడు మనం బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ 11 AM వరకు డేటా తెచ్చుకుంటున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ రన్ అయినప్పుడు, సో సెకండ్ టైం రన్ అయినప్పుడు మనం ఏం చేయలేదు అంటే అగైన్ ఇట్ విల్ పిక్ ఫ్రమ్ ద 9 AM to 11 AM. సో అలా వర్క్ అవుతుంది. దట్ ఇస్ ద కామన్ బిహేవియర్. రన్ అయినప్పుడు లేదు అంటే కరెంట్ టైం పెట్టుకుంటాం. సో బేసిక్ ఇక్కడ కరెంట్ టైం పెట్టుకుంటాం, కరెంట్ టైంకి 2 అవర్స్ యాడ్ చేసుకుంటాం, దానికి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సమ్ 2-3 అవర్స్ టు ద కరెంట్ టైం, జస్ట్ గూగుల్ ఇట్, యూ విల్ గెట్ ద ఎక్స్ప్రెషన్స్. సో కరెంట్ టైం పెట్టుకుంటాం. నెక్స్ట్ టైం రన్ అయినప్పుడు మనం ఏం పెట్టుకుంటాం? సో నెక్స్ట్ టైం రన్ అయినప్పుడు ఆటోమేటిక్గా కరెంట్ టైం తీసుకుంటుంది. కానీ నా రిక్వైర్మెంట్ అదే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 9 AM to 11 AM తీసుకుంటే నెక్స్ట్ రన్ ద స్టార్ట్ టైం షుడ్ బికమ్ 11 AM అండ్ ఎండ్ టైం షుడ్ బికమ్ 1 PM. అంటే ఎక్కడిదైతే ఆగిపోయిందో దాని నెక్స్ట్ రన్ స్టార్ట్ టైం అది అవ్వాలన్నమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఎప్పుడైతే ఈ ప్రాసెసింగ్ అయిపోతుందో ఈ ఎండ్ టైం నేను ఇక్కడ రైట్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను. సో నెక్స్ట్ ఎప్పుడైతే రన్ అవుతుందో ఆటోమేటిక్గా దిస్ ఎండ్ టైం విల్ బికమ్ యువర్ స్టార్ట్ టైం. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా వచ్చింది. సో స్టార్టింగే కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫ్రమ్ టైం ప్రాసెసింగ్లోకి వెళ్ళి, సో హియర్ వి కాంట్ గివ్, లెట్ మీ టేక్ హెచ్టిపి. ఎన్ని హెచ్టిపి సినారీస్లోనే ఎక్కువ యూస్ చేస్తాం. గో టు హెచ్టిపి, డిలీట్. ఓకే, సో టైమర్తో రన్ అవుతుంది. సో ఫస్ట్ టైం రన్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తాం మనం బేసిక్గా, ఇక్కడ మనం ఫస్ట్ మన క్వేరీ ఏంటి అంటే, సో పోస్ట్ ఇస్తాం, క్వేరీలో స్టార్ట్ టైం ఈక్వల్ టు 2 టైమ్స్ మనం స్టోర్ చేసుకోవాలి. ఇంకా స్టోర్ చేసుకోలేదు, బట్ ఐ విల్ షో స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం. దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ క్వేరీ, జస్ట్ నార్మల్గా చెప్తున్నా. ఎండ్ టైం ఈక్వల్ టు ప్రాపర్టీ డాట్ ఎండ్ టైం. అంటే మనం రియల్ టైంలో ఇస్తాం అఖిల్, ఇట్లా క్వెరీలో ఇంతసేపు నుంచి ఇంత టైం వరకు రన్ అవ్వమని, అంటే టైమర్తో ఇవ్వరాదా ఈ క్వెరీ? అంటే టైమర్లో ఇవ్వచ్చు కదా, అంటే ఈ టైం నుంచి టైమర్లో టైమర్ ఇవ్వచ్చు, చేస్తా. కానీ మనకు డేటా ఏం మిస్ అవ్వకూడదు కదా. ఈ టైమర్ ఎప్పుడు రన్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 1 అవర్కి రన్ అవుతే బేసిక్గా ఎవ్రీ 1 అవర్కి అదే డేటా పిక్ చేసుకుంటూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్స్ ఏమి ఇవ్వలేదు, ఇక్కడ ఏం డేట్స్ ఇవ్వలేదు. సో హోస్ట్కి ఏపీఐ కనెక్ట్ అవుతుంది, సప్లైర్స్ డేటాను ప్రొడక్ట్ డేటాను ప్రతిసారి అదే డేటాను పిక్ చేసుకుంటూ పంపిస్తుంది కదా. ఇట్ విల్ క్రియేట్ డూప్లికేట్స్. నా రిక్వైర్మెంట్ ఏంటి, ఎప్పుడైతే రన్ అవుతుందో ఆ పర్టికులర్ ఆ 5 అవర్స్కో 6 అవర్స్కో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్, మనకు అలాంటి రిక్వైర్మెంట్స్ వస్తే 6 అవర్స్ డేటా పిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ రన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ 6 అవర్స్ డేటా ఏదైతే పిక్ చేసుకున్నామో అది స్కిప్ అయిపోవాలి. స్కిప్ అయిపోయి ఆటోమేటిక్గా నెక్స్ట్ 6 అవర్స్ డేటాని మనం పిక్ చేసుకోవాలి.
సో ఫ్రమ్ డేట్ ఎండ్ టైం ఆటోమేటిక్గా ఇది డైనమిక్గా చేంజ్ అవుతూ ఉండాలి రన్ టు రన్. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే బేసిక్గా ఇది క్వెరీ, యాక్చువల్ క్వెరీ. స్టార్ట్ టైం అనే ఒకటి ఉంటుంది, ఎండ్ టైం అనే ఒకటి ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఇక్కడ మనం ఇక్కడికి వెళ్ళి ప్రాపర్టీలో సో ఇక్కడ ఫస్ట్ ఎండ్ టైం పెట్టుకుంటాం. ఎండ్ టైం అని పెట్టుకొని ఇక్కడ మనం విల్ గివ్ ద టైం ఎక్స్ప్రెషన్ ఇస్తాం. సో దిస్ ఈస్ ద ఎండ్ టైం. మరి స్టార్ట్ టైం కూడా కావాలి కదా. స్టార్ట్ టైం వచ్చేసరికి ఇక్కడ వి విల్ కాల్ లోకల్ వేరియబుల్. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఒక వేరియబుల్ని స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి లైక్ స్టార్ట్ టైం ఎక్స్ప్రెషన్ ఇది. సో ఇది కాల్ చేసుకుంటాం ప్రాపర్టీ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఇంటర్ఫేస్ రన్ అవుతుందో, సో ఎప్పుడైతే కంటెంట్ మోడిఫైయర్ రన్ అవుతుందో ఇక్కడికి వచ్చి స్టార్ట్ టైం ట్రిగర్ అవుతుంది. స్టార్ట్ టైం లోకల్ వేరియబుల్లోకి వెళ్ళి స్టార్ట్ టైం ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. మనది ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్ఫేస్ రన్ అవుతుంది కాబట్టి సిపిఐలో ఇంకా ఈ స్టెప్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి మనకి లోకల్ వేరియబుల్ ఏమి ఉండదు. అలాంటి కేసెస్లో we will give some default value for the first run. We will give some default value. So this will become your from time అన్నమాట. సో స్టార్ట్ టైం. సో లోకల్ వేరియబుల్ ఎప్పుడైతే ఉండదో, అంటే ఈ వేరియబుల్ ఎప్పుడైతే మీకు ఉండదో డిఫాల్ట్ టైం తీసుకుంటుంది. అంటే ఆటోమేటిక్గా ఈ క్వెరీ రన్ అయినప్పుడు స్టార్ట్ టైం విల్ బికమ్ యువర్ 0000 అండ్ ఎండ్ టైం ఈక్వల్ టు నెక్స్ట్ ఎండ్ టైం ఉంది కదా. సో ఎండ్ టైం విల్ బికమ్ యువర్ కరెంట్ టైం. అంటే సింపుల్ మన కరెంట్ ఎక్స్ప్రెషన్ అనమాట. కరెంట్ టైం అంటే 000 నుంచి మనం కరెంట్ టైం, ఇక్కడ కూడా మీరు కరెంట్ టైం ఇచ్చుకోవచ్చు కావాలంటే, సింపుల్గా కరెంట్ టైం ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా మనం ఏం చేసామంటే కరెంట్ టైం కాల్ చేస్తాం. దాని అర్థం ఏంటి, సో వెన్ ఇట్ ర్యాన్ ఇక్కడ బై డైనమిక్గా ఏమవుతుంది 000 నుంచి కరెంట్ టైం వరకు పిక్ అవుతుంది. ఎప్పుడైతే కరెంట్ టైం పిక్ అయ్యి నెక్స్ట్ స్టెప్ రిసీవర్కి పంపించే ముందు ఒక వేరియబుల్లో మనం ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం స్టార్ట్ టైం అనే నేమ్తో. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం అది రన్ అయినప్పుడు ఆటోమేటిక్గా యువర్ స్టార్ట్ టైం ఏమవుతుంది, కరెంట్ టైం అవ్వదు. లాస్ట్ టైం ఏదైతే మీరు స్టోర్ చేసుకున్నారో లాస్ట్ వాల్యూ అంటే ఓకే ప్రాపర్టీ డాట్ స్టార్ట్ టైం ఎప్పుడైతే లాస్ట్ టైం రన్ అవుతుందో ఆ వాల్యూ అనేది మీ స్టార్ట్ టైం అవుతుంది అనమాట. అంటే ప్రీవియస్ డేట్స్ని అంటే ప్రీవియస్ టైంని మనం ఇగ్నోర్ చేసి కరెంట్ టైం విల్ బికమ్ యువర్ లాస్ట్ సక్సెస్ఫుల్ రన్, అక్కడ నుంచి మళ్ళీ మీ కరెంట్ టైం వరకు. సో దిస్ ఇస్ హౌ వి విల్ యూస్ ఇట్. క్లియర్? ఎస్ ఓకే. సో ఇది బేసిక్గా మనకు అవసరం లేదు, బట్ ఒక ఐడియా ఉంటే చాలు. రైట్ వేరియబుల్స్ ఎప్పుడు యూస్ చేస్తాం, ఒక యూస్ కేస్ అడిగితే యూ షుడ్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్ అనమాట. రైట్ వేరియబుల్స్ ఇలా నాకు టైమర్ ఇంటర్ఫేస్ ఉంది, ఎవ్రీ 4 అవర్స్కి రన్ అవ్వాలి. సో ప్రీవియస్ రన్ అయినప్పుడు పిక్ చేసుకోకూడదు. అలా నేను రైట్ వేరియబుల్ యూస్ చేసుకొని ఆ టైం స్టాంప్ని స్టోర్ చేసుకొని ఏదైతే టైం స్టాంప్ని స్టోర్ చేసుకున్నానో ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ దట్ టైం స్టాంప్ అని చెప్తే సరిపోతుంది. ఓకే, సో నేను